अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఎప్పుడూ నేను సిద్ధి పొందిన వాడినే అయితే నాకు ఈ జ్ఞానం ఆసుపత్రిలో పడ్డా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఉంటుందా అని అడిగాడు కదా, అది చెప్పుకున్నాం కదా. ఒరే ఈ జ్ఞానము అంటే ఏ జ్ఞానం అనుకుంటున్నావో, ఒకటి సామాన్యము ఒక విశేషము అని రెండు జ్ఞానాలు ఉన్నాయి నీ దగ్గర కదా. ఆ సామాన్యం సత్సామాన్యం చిత్సామాన్యం అని సామాన్యం రెండు విధాలుగా ఉంది. అది రెండు కలిసి ఒకటి కిందటిసారి చెప్పాను, ఎవరుగా గుర్తు చేస్తున్నా మీకు కదా. చిద్విశేషము సద్విశేషము అని అందులో నుంచి వచ్చిన విశేషం ఒకటి, ఇందులో నుంచి వచ్చేసిన విశేషం ఒకటి, రెండు విడివిడిగా కనపడతాయి. అవి రెండు కూడా కలిసే ఉంటున్నాయి. విడివిడిగా ఉన్నాయి అంటున్నాం కానీ కలిసే ఉంటున్నాయి, అంటే విడదీయడానికి వీలు లేకుండా ఉంటున్నాయి. అటువంటివి ఎక్కడ చూసినా నీకు కనపడింది అంటే అది విశేషం, అనిపించింది అంటే అది సామాన్యం. అనిపించటం కనిపించటం అనే రెండు నువ్వు అర్థం చేసుకోవాలి. అది నీ దృష్టి. అలా అలవాటు చేసుకున్నట్లయితే నీకు హాస్పిటల్కి పోయినా ఆపరేషన్ థియేటర్కి పోయినా మరణమే, నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్ చెప్పినా కూడా నీకు ఆ భావం ఉండదు, నీకు ఆ భయం లేదు అని చెప్తున్నాడు. ఏం నీ దృష్టి రెండు విధాలుగా ఉంటుంది. విశేషాల తాలూకు దృష్టి ఒకటి, సామాన్యం తాలూకు దృష్టి ఒకటి. నీకు ఆ విశేష దృష్టిని నువ్వు అలవాటు చేసుకున్నావు. చాలా ఏళ్ళుగా నీకు విశేషాలు చూడడమే అలవాటైంది. ఎందుకంటే ఒక మనిషిని చూడగానే వీడు జడము అని నీకు అనిపించటల్లా. వాడెవడనిపిస్తోందంటే వాడి తాలూకు గుణాలే నీకు గుర్తొస్తున్నాయి కదా ఎవరినన్నా చూడంగానే. అందుకే నిన్ను మిథ్యాత్మ అన్నారు, అని గౌణాత్మ అన్నారు కదా. గౌణాత్మ అని ఎందుకన్నామంటే వాడి గుణమే నీకు గుర్తొస్తుంది. ఇప్పుడు నాకు గుర్తు రాలే, మరి గుణం గుర్తు రాకూడదు, సామాన్యమే గుర్తు రావాలి. ఒకసారి ఆలోచించు. కుండ చెయ్యగానే ఆకాశం కుండలోకి వచ్చింది అంటావు. కుండ తయారు చేయగానే ఆకాశం, మన కుండ ఏదమ్మా, కుండ తయారు దా గిన్నె ఆ సొరవ
ఇది కుండర్రా. ఈ కుండ తయారు చేయగానే అంతకుముందు ఇదంతా ఆకాశం కదా, ఇక్కడ ఏం లేదు. ఇది తయారు చేశాడు ఒక కుమ్మరివాడు. అంటే కింద మట్టి ఉంది, ఆ మట్టిని ఆవు మీద పెట్టి ఇట్లా ఇట్లా తిప్పుకొని దీన్ని ఇట్లా తయారు చేశాడు. ఇప్పుడు ఈ కుండలోకి ఆకాశం వచ్చిందా రాలేదా? కుండలో ఆకాశం ఉంది కదా. ఈ ఆకాశానికి కుండ హద్దు అవుతుంది, ఈ ఆకాశానికి కుండ హద్దు కాదు. ఇప్పుడు ఈ ఆకాశం కుండలోకి వచ్చింది అంటున్నాం మనం. నేనంటా ఇప్పుడు కుండలోకి ఈ ఆకాశం ఎప్పుడైతే వస్తుందో ఈ కుండ తాలూకు లక్షణాలన్నీ ఈ ఆకాశానికి వస్తాయి. అంటే ఇందులో ఉన్న ఆకాశం కుండలాగా ఉంటుంది. ఇందులో ఉన్న ఆకాశం ఎట్లుంటుంది? కుండలాగా. ఇగో కుండ ఆకారం, దీని ఆకారం ఎట్లా ఉందో ఈ ఆకాశం ఆకారం కూడా అట్లా ఉంటుంది. నిజంగా ఈ ఆకాశానికి ఆకారం ఉందా? లేదు. ఈ కుండ లేనప్పుడు దీనికి ఆకాశానికి ఆకారం ఉందా? లేదు. కానీ కుండ తయారయ్యేటప్పటికీ ఆకాశం వచ్చింది. ఇప్పుడు ఇది లోపలి ఆకాశం, ఇది బయటి ఆకాశం అని రెండు పేర్లు పెట్టాను నేను. ఇది కుండ లోపలి ఆకాశం, కుండ బయటి ఆకాశం. కుండ బయటి ఆకాశం సామాన్య ఆకాశం, దీనికేం వాసన, రంగు, రుచి, రూపం ఏం లేవు, ఆకారం కూడా లేదు. కుండ లోపలి ఆకాశానికి ఒక ఆకారం వచ్చింది, కుండాకారమే. కుండ ఆకారమే వచ్చింది. కుండలో గనక ఏదైనా అంతకు ముందు పోసి ఉంటే, కిరసనాయిలు పోస్తే ఇది కిరసనాయిల వాసన వస్తుంది. ఇక్కడ చూడండి కిరసనాయిలు, మనం కుండ రావటంలే వాసన, కుండలో ఉన్న మనం కుండ ఇట్లా వాసన చూస్తే ఇది కిరసనాయిల వాసన వస్తుంది అంటాం. పాలు పోస్తే పాల వాసన వచ్చింది అంటాం. ఏది కుండలో పోస్తే ఈ ఆకాశానికి ఆ వాసన వస్తున్నది. నిజంగా ఆకాశానికి ఆ వాసన లేదు, ఆకాశానికి ఆకారం లేదు, ఆకాశానికి వాసన లేదు, ఏం లేవు. కానీ కుండ అడ్డం ఉండడం వల్ల ఈ ఆకాశము ఈ ఆకాశంలో కలవాలి అని కూడా అనుకోదు. ఎందుకని అంటే నన్ను విడగొట్టారు అని దీనికి అనిపించటల్లా ఈ కుండలో ఆకాశానికి. అర్థమవుతుందా మీకు? ఈ ఆకాశానికి ఆకారం వచ్చిన ఆకాశానికి నన్ను బయటి ఆకాశంతో విడదీసి ఇది చేశారు. ఇది నేను ఖండమైనాను, ఇది అఖండం, నేను ఖండం అని ఇది అనుకోవటల్లా. ఏది? కుండ లోపలి ఆకాశం. కాబట్టి ఇది బయటికి పోవాలి అని ప్రయత్నం చేయటల్లా. కుండలో ఆకాశం బయటికి పోవాలని ప్రయత్నం చెయ్యదు. కుండ పగిలితేనే ఇది బయటికి పోతుంది. ఇది అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇందులో ఆకాశాన్ని ఏం చేసాం మనం? బయటి ఆకాశంలో ఒక కుండ తయారు చేసాం. ఈ ఆకాశము కుండలోకి వచ్చినట్లుగా కనపడుతోంది, కానీ నిజంగా ఈ ఆకాశం కుండలోకి రాలే కదా. ఈ కుండ చేత పట్టుకుని వీడు అక్కడి దాకా తీసుకుపోయినాడు. ఇప్పుడు ఇక్కడ ఆకాశం కుండలోకి వచ్చింది, ఈ కుండని ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడు ఇందులో ఆకాశం ఉందా లేదా? అంటే ఈ ఆకాశమే ఇక్కడికి వచ్చిందా? కాబట్టి ఆకాశంలో కుండ ఉంది అనాలి, కానీ కుండలోకి ఆకాశం వచ్చింది అనకూడదు. కుండలోకి ఆకాశం వస్తే ఇంకో తేడా, ఇంకోటి చెప్పినప్పుడు మీకు దీని విషయం తెలుస్తుంది. ఇది అర్థం చేసుకోండి ముందు. ఏమైంది? ఒక ఆకాశంలోకి కుండ, అంతకుముందు కుండ లేదు, కుండ తయారు చేశాను నేను, కుమ్మరివాడిని. కుండ తయారైన తర్వాత కుండలోకి ఆకాశం వచ్చినట్లుగా కనపడుతోంది, నిజంగా ఆకాశం కుండలోకి రాలేదు. వచ్చినట్లుగా కనపడ్డ ఆకాశం ఏమవుతోందంటే ఆకారం పొందినట్లుంది. ఆకారం పొందడమే కాదు, ఈ కుండ తాలూకు వాసన ఏదైతే ఉందో, కుండకేమేమి రోగాలు ఉన్నాయో, అంటే అంతకుముందు ఈ కుండలో కళ్ళు పోసారనుకో, ఇప్పుడు కళ్ళు తీసేసాం, ఆకాశమే ఉంది. కానీ మనం వండుకున్న గిన్నె, పప్పు కూర వండుకుంటాం చూడండి, ఆ గిన్నె తోమిన తర్వాత ఆ పప్పు కూర ఇంకా ఉండవు.
ఆ గిన్నె పట్టుకొని వాసన చూడండి, తోమిన తరువాత వాసన వస్తుంది. అంటే ఇప్పుడు ఆ గిన్నె లోపలి ఆకాశం వాసన వస్తోంది. ఆకాశానికి వాసన ఎట్లా వస్తుంది? ఆకాశం నిర్మలం కదా, ఆకాశానికి వాసన అంటకూడదు. ఆకాశానికి వాసన అంటినట్టు కనబడుతోంది, గిన్నె వాసన వస్తోంది. వాడు టీవీలో చూపిస్తూ ఉంటాడు, ఆ గిన్నె చేపల వాసన వస్తోంది, అది తోమకపోతే చాలా కష్టం అని. ఎందుకు? గిన్నె చేప తిన్నదే. కుండలో ఆకాశం ఆకారం పొందినట్టుగా వస్తోంది. ఆ ఆకారానికి, అది లోపలి ఆకాశం, ఇది బయటి ఆకాశం. ఈ లోపలి ఆకాశానికి వాసన వచ్చినట్లుగా, అంటే నిజంగా ఆకాశంది కాదు ఆ వాసన. కుండలోకి ఆకాశం, జాగ్రత్తగా వినండి, కుండలోకి ఆకాశం రాలేదు అంటున్నా. రాలేదు అని చెప్తే, ఎందుకంటే వచ్చింది అయితే ఇందులోంచి ఎప్పుడు బయటపడదామా అని ఇది ఆలోచిస్తూ ఉంటుంది. కుండ పగిలిపోయిందనుకోండి, ఆకాశం అక్కడే ఉంటుంది. కాబట్టి ఆకాశం కుండలోకి రాలే, ఆకాశం అక్కడే ఉంది. ఆకాశం లోపలికి కుండ వచ్చింది, ఆకాశం లోపలికి కుండ వచ్చింది. ఇట్లా ఈ ప్రపంచం ఇదంతా ఒక బ్రహ్మాండం అనుకోండి. బ్రహ్మ అండం అంటే బ్రహ్మదేవుడి గుడ్డు. ఎట్లా ఉంటుంది అంటే, గుడ్డు ఎప్పుడు గోళాకారంగా ఉంటుంది. కోడిగుడ్డు చూశారు కదా, ఆకారంగా ఉంటుంది. ఈ కింద ఉన్న భూమి అంతా మీరు పైకి మేడ మీదకి వెళ్ళి ఒకసారి చూడండి. లేకపోతే ఎప్పుడైనా మీరు బస్సులో పోతూ ఉంటే ఆ బస్సు వాళ్ళని ఒక నిమిషం ఆపమని అక్కడ ఆగి చూడండి. ఎందుకంటే ఇళ్ళు ఉండకుండా ఉంటే మీకు తేలిగ్గా తెలుస్తుంది. కింద ఒక డిప్ప ఆకాశం, పైన భూమి, పైన ఒక డిప్ప. ఈ రెండు ఇట్లా బోల్డ్ ఇచ్చుకున్నట్లుంటాయి. అంటే ఒక నారింజ పండుగ మధ్యలో కట్ చేస్తే పైదో భాగం, కిందిదో భాగం, దాన్ని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మ యొక్క అండం, అది బ్రహ్మగారి గుడ్డు పెట్టాడు బ్రహ్మ. బ్రహ్మాండం అంటే అది. అండపిండ బ్రహ్మాండాలు అంటారు, విన్నారు కదా. బ్రహ్మాండం అంటే అది. ఈ బ్రహ్మాండం లోపల ఒక పెద్ద ఆకాశం తయారైంది. బ్రహ్మాండం లోపల ఒక ఆకాశం ఉంది. బ్రహ్మాండం వెలుపల కాదు, అందులోపల ఉంది ఆకాశం. ఆ ఆకాశంలో ఈ అనేక కుండలు ఉన్నాయి. మనమందరం కుండలం. మనమందరం ఎందులో ఉన్నాం? ఆకాశంలో ఉన్నాం. నిజంగా అయితే మన శరీరాలు ఈ కుండలు లాంటివి. అంటే ఆకాశంలో ఉన్న కుండలోకి వచ్చిన ఆకాశము, ఆ కుండలోకి వచ్చిన ఆకాశమే నా రూపం ధరించింది. నా లోపల ఉన్న ఆకాశము నా రూపం ధరించింది. దాంట్లో ఒక వాసన వచ్చింది కదా. ఇంతకుముందు ఇందులో ఏం పోసానో ఆ వాసన, ఇందాక నుంచి ఇది చెప్పుకున్నదంతా ఇది బ్రహ్మాండం. ఈ లోపలి ఆకాశం, ఈ బయటి ఆకాశం అని రెండు పేర్లు పెట్టాము. నా లోపలి ఆకాశం, నా బయటి ఆకాశం. బయటి ఆకాశానికి లోపల ఆకాశానికి ఏమిట్రా తేడా అంటే, నా లోపల ఆకాశం వాసనతో కూడి ఉంది, ఆకారం పొంది ఉంది. బయటి ఆకాశానికి ఆకారం లేదు. నా లోపలికి వచ్చిన ఆకాశం ఎప్పుడైనా బయటికి పోదాము అని అనుకోవటల్లా. ఎందుకు అనుకోవటం లేదంటే, నేను లోపలికి రాలేదు అని దానికి తెలుసు. మరి లోపలికి రాకపోతే ఇది లోపల ఇది బయట అని ఎందుకుందే అని దాన్ని అడిగితే, నువ్వు కుండ అడ్డం పెట్టావు, ఈ కుండ పగలగొట్టి పారి నేను ఇక్కడే ఉంటాను అంటుంది. ఆకాశం ఏమంటుంది? కుండ అడ్డం పెట్టడం వల్ల కుండ లోపలి ఆకాశం, కుండ బయటి ఆకాశం అని రెండు పేర్లు వచ్చినాయి. ఆకాశానికి ఆకారం రాలేదు, కానీ ఆకారం వచ్చినట్లుగా కనబడుతోంది. ఇంతవరకు అర్థమైందా? ఇంకా నెక్స్ట్ స్టెప్కి పోతున్నా. అందుకని ఇది అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా. ఏమ్మా, ఆకాశం ఖండమైందా? ఖండం కాలేదు. ఆకాశం సాకారమైందా? సాకారం కాలేదు, కానీ సాకారమైనట్లు కనిపిస్తోంది. పరమాత్మ సాకారమైనాడు అంటే ఒప్పుకోవాకండి. ఇది మీకు గట్టిగా అర్థమైతే పరమాత్మ ఆకారం ధరించడు. ఇది గనక ఒప్పుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి ఆకారాన్ని మీరు ఒప్పుకోవడానికి వీల్లేదు.
ఇది అంటూనే మళ్ళీ అవును దేవుడు అంటే 4 చేతులు ఉండాలి, 4 చేతులు పరహార మొహాలు ఉండవు, ఉండడానికి వీల్లేదు కదా. అంటే ఆకాశంలోకి కుండ వచ్చింది కానీ కుండలోకి ఆకాశం రాలే. ఆకాశంలోకి కుండ వచ్చిందని ఎట్లా చెప్పగలవు అంటే, ఈ కుండ ఎక్కడికి పోతే అక్కడ అంటే ఇక్కడే ఆకాశం వెళ్ళిపోయి ఖాళీ అయిపోయి మళ్ళీ ఇందులో ఆకాశం చేరిందా? చేరదు కదా. ఈ ఆకాశంలోనే ఈ కుండ తిరుగుతోంది. నీకు దీనిలో ఆకాశాన్ని ఆకారం పొందిన దాని వలే నీకు కనపడిస్తోందంటే నిజంగా ఆకారం పొందకుండా పొందినట్లు నీకు కనపడటమే మిథ్య. మిథ్య అర్థమైందా? మిథ్య. అందుకని దీనిని మిథ్యాత్మ అన్నారు. మీకు నా శరీరం కనపడుతోంది, ఇది కుండ. ఈ కుండలోకి ఆకాశం వచ్చింది. నా శరీరానికి ఒక ఆకారం ఉందే లేదా? 5 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంది. నా శరీరానికి ఒక షేప్ ఉంది కదా. నా ఆకాశం కూడా ఆ షేప్లో ఉంది. నిజంగా ఉందా? లేదు. ఉన్నట్లుగా నీకు కనబడుతున్నది. ఎందుకు కనబడుతున్నది? అది మాయ. ఎందుకంటే పరమాత్మ ఆకారమే పొందకుండా ఆకారం పొందినట్లుగా నీకు కనబడుతున్నాడు. ఆకాశము కుండలోకి వచ్చింది. వినండి, కుండ చేయగానే ఆకాశం కుండలోకి వచ్చింది అంటావు. ఇదిగో కుండలోకి వచ్చింది. దాన్ని ఘటాకాశం అని పేరు కూడా పెట్టావు దీనికి. కుండ పగిలితే ఇది మహాకాశంలో చేరలేదు. ఎందుకని? అది ఘటాకాశంలో బంధింపబడితే అది మహాకాశంలో చేరటానికి ప్రయత్నిస్తుంది. బంధింపబడితే కాబట్టి ఘటాకాశం మహాకాశం కాలేదు అంటే ఘటాకాశం అసలు అవ్వలేదు కాబట్టి మహాకాశం అయ్యే అవకాశమే లేదు. అర్థమైందా? కుండ ఒకసారి ఇది లోపల ఆకాశం, ఇది బయట ఆకాశం అని నువ్వే అంటున్నావు. ఇది లోపల ఆకాశం కాదురా అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ ఆకాశం గనక లోపలికి వస్తే ఇది మళ్ళీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఎవరినన్నా బంధిస్తే బయటికి పోదామని అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. ఇది నిజంగా అట్లా బంధింపబడలేదు. అందుకని దీని పేరు మిథ్యాత్మ. మిథ్యాత్మ అంటే ఏమిటి? బంధింపబడకుండానే సాకారం కాకుండానే అయినట్టుగా మీకు కనిపిస్తోంది. అంటే కుండలోకి ఆకాశం వచ్చింది అని అనవాకండి. మరి ఏమనాలండి? ఆకాశంలోకి కుండ వచ్చింది. అప్పుడు ఆకాశం పెద్దదైపోతుంది, కుండ చిన్నదైపోతుంది. పెద్ద ఆకాశంలో ఇక్కడ రమేష్ అనేకుండా, ఇక్కడ రవి అనేకుండా, ఇక్కడ నీరజ్ అనేకుండా చాలా కుండలు పెట్టేసుకున్నాం కదా. ఈ కుండలో ఉన్న ఆకాశం, ఈ కుండ పగిలిపోతే మహాకాశంలో చేరదు అసలు. అది అక్కడే ఉంది. కాబట్టి మరణం అంటే ఏదో దాంట్లో పోతుంది, ఇంకో దాంట్లో అవి పోయే వ్యవహారం లేదు. అర్థమైందా? సరే, కుండ అడ్డం ఉండడం వల్ల అది లోపల ఆకాశం, ఇది బయటి ఆకాశం అని అనుకుంటున్నావు. అది సామాన్యము. కుండలో ఉన్నప్పుడు ఆకాశం కుండ ఆకారం పొందినట్లు కనిపించడమే వృత్తి. ఇది వృత్తి. మనోవృత్తి అంటే వేరు. మనస్సు ఆ ఆకారం పొందాలి. ఇది అట్లా కాదు. ఆకారం పొందలే కానీ పొందినట్లుగా నీకు కనబడుతోంది. ఇది దీన్ని వృత్తి అంటారు. వృత్తి అంటే ఏమిటంటే ఏమీ కదలిక లేని ఆకాశం ఇందులో ఇట్లా చుట్టుకున్నట్టు నీకు కనపడుతోంది. చుట్టుకున్నట్టు అంటే కుండ ఆకారం పొంది టర్న్ అయింది. వృత్తి అంటే అదే అర్థం. వృత్తి నుంచే వచ్చిందే వత్తి. దీపం ఒత్తి చేసాం, టర్న్ చేస్తున్నాం. ఇట్లా పత్తిని ఇట్లా తిప్పడాన్ని వృత్తి అంటున్నాం. వృత్తి చేస్తే ఏమవుతోంది అంటే అంతకుముందు పత్తి చాలా సున్నితంగా ఉంది. ఇట్లా చెయ్యడం వల్ల
గట్టితనం వచ్చింది, దారం అయింది. నిజంగా దారంకి గట్టితనం ఎక్కడి నుంచి వచ్చింది? తిప్పడం వల్ల వచ్చింది. ఇదిగో ఈ కుండ వేయటం వల్ల దానికి ఆకారం వచ్చింది. ఒత్తికి ఆకారం ఉంది, పత్తికి ఆకారం లేదు. పత్తి ఎగిరిపోతుంది, ఒత్తి అయితే ఎగరలేదు. ఎందుకు? అదే పత్తే కదా. ఒత్తిలో పత్తి కంటే భిన్నమైన పదార్థం ఉందా? ఏం లేదు. మరి ఎందుకు ఇది కూర్చుంది? దీన్ని టర్న్ చేశాను. అది ఇది వృత్తి అంటారు. వృత్తి ఏమిటి అంటే తిరగకుండానే తిరిగినట్లుగా కనిపిస్తుంది. నిజంగా ఇందులో బంధింపబడలే. ఆకాశాన్ని బంధించినట్లయితే ఇక్కడున్న ఆకాశం బంధింపబడింది అనుకుందాం కాసేపు. నేను కుండ తీయగానే ఇక్కడ మరి ఆకాశం ఉండకూడదు, ఉంది కదా. మరి దీంట్లోకి వచ్చిన ఆకాశం అంటే ఆకాశం విభజించడానికి వీలు కాదు. ఆకాశాన్ని నువ్వు ముక్క చేయటానికి వీలు కాదు. ముక్క చేసినట్లుగా నీకు కనపడుతుంది. అట్లాగే నీటిని కూడా ముక్క చేయటానికి వీల్లేదు, నిప్పును కూడా ముక్క చేయటానికి వీల్లేదు. ఎందుకు లేదండి? వాడింట్లో ఒక అగ్ని, మా ఇంట్లో ఇంకో అగ్ని ఉంటే రెండు ముక్కలు కాదు. కట్టెని ముక్కలు చేసుకున్నావు. వాడింట్లో కట్టె వెలిగించి వాడి ముక్కలు అయినాయి, నీ ఇంట్లో కట్టెలు వెలిగించి నీ ముక్కలు. నిప్పుని ముక్కలు చెయ్యలేవు. ఏమ్మా? భూమిని ముక్కలు చెయ్యి. ఎందుకు చేయలేనండి? ఆ గోడ వరకు వాడి భూమి, ఈ గోడ వరకు నా భూమి. పైన గోడ కట్టి ఇది నాది ఇది వాడిది అంటున్నావు, భూమి ముక్కలు కాలే. అందుకే భూదేవి నవ్వుతుందిట. ఏమని? మా తాత ఈ ఇల్లు నాది అన్నాడు. మా తాత కాస్త చచ్చిపోయినాడు. కొంతకాలానికి మా నాన్న ఇది నా ఇల్లు అన్నాడు. నేను పుట్టంగానే అమ్మ ఇది నీ ఇల్లు అని మా నాన్న చెప్పాడు. భూమి అంటుంది నేను మీ తాత ఇల్లునే, మీ నాన్న ఇల్లునే, నీ ఇల్లునే, నీ కొడుకిల్లునే. ఎవడిల్లునో చెప్పరా? నన్ను ముక్క చేస్తావంటావేమిట్రా? ఎందుకు ముక్క చేయలేదండి? ఇది నా ఇల్లే, కావాలంటే రిజిస్ట్రార్ ఆఫీస్లో కాగితాలు కూడా ఉన్నాయి. కాగితాలు కూడా నువ్వు సృష్టించుకున్నావు. భూమి కూడా ముక్కలు కాదు. అట్లా 5 భూతాలు ఎప్పుడూ కూడా ఖండం కావు. ఆ 5 భూతాలను వాడికి మూలమైన సామాన్యం ముక్క ఎలా అవుతుంది? అందుకని అఖండ మండలాకారం, అఖండంగా ఉన్నటువంటి వాడు, మండలాకారంగా ఉన్నవాడు వ్యాప్తం ఏన చర అచరం. చరంలో అచరంలో వాడే వ్యాపించి ఉన్నాడు ఒకడు. తత్పదం దర్శితం ఏన. నాకు అది చూపించు, నాకు కుండ చూపించవాకు, కుండలో ఆకాశాన్ని చూపెట్టవాకు. తత్పదం దర్శితం ఏన. ఆ పదం ఏదైతే ఉందో ఆ పొజిషన్, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది నాకు తెలిసేటట్టుగా చెయ్యమని గురుదేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాం? కుండ కనపడుతోంది, కుండలో ఆకాశం ఉన్నట్టుగా కనపడుతోంది. నిజంగా కుండలోకి ఆకాశం రాలేదు. కుండలోకి రావాలంటే ఆకాశాన్ని ఒక ముక్క చేసి నేను దానిలో పెట్టాలి. అట్లా రాలేదు. అర్థమవుతోందా? సరే. కుండ పగిలితే ఏమ్మా ఆ ఆకారం పోయింది కదా. మీరేమంటారంటే ఎవరన్నా చచ్చిపోతే ఏం కాలేదే, చావు లేదే, అసలు అబద్ధమే, చావు నిజం కాదు అని మా అద్వైతులు ఎంత చెప్పినా ఆ ఆకారం మాకు కనపడలేదు కదా అమ్మ. ఏం పోయింది అంటే మీకు బాగా చెప్తా వినండి. కుండ పగిలిపోతే కుండ ఉంటే దీనిలో నీళ్లు పోసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, ఏదైనా వస్తువు పెట్టి మూత పెట్టి దాచిపెట్టుకోవచ్చు. ఇవి కుండ ఉపయోగాలు. ఈ కుండ పగిలిపోతే ఆ ఉపయోగం పోతోంది. అందుకే ఎవడైనా చచ్చిపోయిన చోటికి మా గురుదేవులు మమ్మల్ని వెళ్ళమనేవాళ్ళు, కనుక్కోండి వాళ్ళు ఏమని ఏడుస్తున్నారో వినరండి అనేవాళ్ళు. వీళ్ళందరూ ఏమని ఏడుస్తారంటే ఆ చచ్చిపోయిన వాడి వల్ల వీళ్ళకి ఏ ఉపయోగం ఉంటుందో. అయ్యో ఆ పిల్ల పెళ్ళి ఎన్నా చేయకుండా చచ్చిపోతివే,
ఆ పిల్లవాడికి చదువు పూర్తి కాలేదే, వాళ్ళందరికీ ఏదో ఆస్తి అన్నా రాసియకపోతేవి, ఇవన్నీ వినండి ఊరికే. మీరు అక్కడ వెళ్ళి ఏం చేయకండి, చేస్తే వాళ్ళు తంతారు మంది. అర్థమైందా? కుండ ఉపయోగం పోతున్నది. ఏమ్మా, దేహం మరణిస్తే, కుండ పగిలితే ఆకారం మాత్రమే పోతుంది, ఆకాశం పోదు. ఈ ఆకాశం పేరు సామాన్యం. సామాన్యం ఎప్పుడూ కూడా విశేషం కాలేదు, సామాన్యం విశేషం కాదు, అయినట్లుగా కనిపిస్తుంది. నీకు ఒక సామాన్యం ఉంది, సత్సామాన్యం, చిత్సామాన్యం కదా, అది సద్విశేషం, చిద్విశేషం, కిందసారి ఇన్ని అయినాయని చెప్పాం కదా, అట్లా కాలేదు కదా. బంగారం నగ అయినట్లు అని మీకు ఉదాహరణలు చెబుతాం. బంగారం నగ అయితే చిన్న ముక్క అయిపోయింది, మళ్ళీ కావాలంటే బంగారం నగ అవుతుంది. అట్లా కాలేదు పరమాత్మ. అర్థమైందా? సామాన్యం ఎప్పుడు కూడా విభజించబడదు. సామాన్యాన్ని విభజించేవాడు ఇప్పటి వరకు ఎవడు పుట్టలే, కానీ విభజించినట్లుగా కనబడుతుంది. ఒకటి మరణిస్తే ఏం పోయింది అంటే వృత్తి పోయింది, దీనివల్ల ఉపయోగం పోయింది. ఎందుకంటే ఈ కుండ పగిలిపోయింది అనుకోండి, పగిలిపోతే ఇక్కడ ఆకాశం ఇక్కడే ఉంది కదా, ఇప్పుడు ఈ ఆకాశం ఆకారం లేని దానిగా ఉంది. అట్లా శరీరం కనుక పోయినట్లయితే కుండ పగలడం అన్నారు. ఆ ఆకాశం నీకు లేకుండా, అంటే ఆకారం పొందిన ఆకాశం ఆకారం పొందలేదు అంటుంది. పొందాను అని అప్పుడు చెప్పిందా నీకు? ఇప్పుడు పొందలేదని చెప్పడానికి ఆకాశం ఆకాశంగా ఉంది. అర్థమైందా? సరే, ఇది కాక ఇంకొకటి ఉంది. అదేమిటంటే ఆకాశం, అసలు 5 భూతాలు కదా మనకుంది. ఒక భూతం ఆకాశం కదా. తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశం పుట్టింది అన్న తైత్రీయ ఉపనిషత్తు ఈ మాట చెప్పింది. కానీ శంకర భగవత్పాదులు ఏమన్నారంటే, పుట్టింది అంటే నాలో నుంచి నా కూతురో నా కొడుకో పుట్టాలి. పుట్టినవాడు ఎట్లా ఉంటాడు అంటే నాలాగే ఉంటాడు. నాలాగే అంటే కళ్ళు ముక్కులు చెవులు, నా పోలికని కాదు. నాకు కళ్ళు ముక్కులు ఉంటే నేను మనిషినైతే నాకు పుట్టిన కొడుకు మనిషి బొమ్మే పుట్టాలి కదా. నేను ఆవునైతే ఆవే పుట్టాలి, నేను చీమనైతే చీమే పుట్టాలి. అది నా దగ్గర నుంచి పుట్టినవాడు ఎట్లుండాలంటే నాలాగే ఉండాలి కదా, ఆ ఆకారం. అయితే నాతో వాడికి సంబంధం ఉండకూడదు. సంబంధం అంటే మానసిక సంబంధం కాదు. నా నుంచి, నా బాడీలో నుంచి నాకు కొడుకు పుట్టగానే నాకు చెయ్యి లేకుండా పోయి, నాకు కాలు లేకుండా పోయి అట్లా ఉండవు. నా శరీర అవయవాలన్నీ నాకుంటాయి, వాడికి శరీర అవయవాలన్నీ వాడికి ఉంటాయి. అంటే నా నుంచి నాలాంటి మరొకడు వస్తేనే, నాతో వాడికి ఏ విధమైన సంబంధం లేకపోతేనే, నాలో నుంచి ఏ భాగము తగ్గిపోకుండా ఉంటేనే నాకు కొడుకు పుట్టాడు అన్నారు. కొడుకు పుడితే ఏమవ్వాలి? నాకంటే భిన్నంగా కనపడాలి. అట్లా ఆకాశ సంభూత అన్న పదానికి ఆకాశం పుట్టింది అని చెప్తున్నది. ఎందులో నుంచి? ఆత్మలో నుంచి. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. సంభూత అన్న పదానికి పుట్టింది అని అర్థం. అట్లా పుట్టినట్టయితే పరమాత్మ ఒకడు అక్కడ ఉండాలి తండ్రి స్థానంలో. ఈ పుట్టినవాడు ఒకడు, ఈ ఆకాశం అనేవాడు ఒకడు మాకు కనపడేవాడు ఉండాలి. వీడు ఎట్లా ఉండాలంటే వాళ్ళలాగా ఉండాలి. వాడికి వీడికి సంబంధం ఉండకూడదు. వాడు వేరు అంటే సపరేట్ వీడి ఎంటిటీ ఉండాలి. వీడొకడు ఉండాలి. ఇది పరమాత్మ, ఇది ఆకాశం. అట్లా పుట్టలేదయ్యా. సంభూత అంటే మేనిఫెస్ట్ అయింది, అది ఇదిగా కనిపిస్తోంది. నిజంగా అట్లా పుట్టడానికి ఇప్పుడు చూడండి, మహాకాశంలోంచి ఘటాకాశం పుట్టింది అంటే ఎంత కరెక్టు? పుట్టలే, పుట్టినట్లుగా కనిపిస్తోంది. అది ఇదిగా కనిపిస్తోంది. అదే ఉంది, ఇదిగా కనిపిస్తోంది అని శంకర భగవత్పాదులు చెప్పారు. సంభూత అన్న పదానికి అర్థం అది.
మరి భూత ఎందుకన్నావయ్యా అంటే, భూత అంటే కనిపించింది, అందుకని కనిపించింది కాబట్టి ఆకాశం అనేది ఒక భూతం. ఆ భూతంలో నుంచి, అది భూతం కదా, ఇంకా 4 భూతాలు పుట్టినాయి. ఒక భూతంలో నుంచి 4 భూతాలు పుట్టినాయి. పరమాత్మలో నుంచి ఆకాశం పుట్టలే, పరమాత్మ ఆకాశంగా కనిపించాడు. ఆకాశంలో నుంచి భూతాలు పుట్టినాయి. అందుకని ఆకాశం స్థితి సామాన్యం. ఆకాశం కదలదు, ఆకాశం ముక్క కాదు. ఆకాశంలో గాలి పుట్టింది కదా, గాలి నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది, జలం నుంచి పృథ్వీ పుట్టింది. 4 భూతాలు పుట్టినాయి. ఈ 4 భూతాలు ఆకాశంలో నుంచి వాయువు పుట్టింది అంటే వాయువు కదిలింది, ఆకాశంలో కదులుతుంది. ఆకాశం కదలదు, వాయువు కదులుతుంది. వాయువు కదలడం వల్ల ఒక ఘర్షణ ఏర్పడి అగ్ని పుట్టింది. ఘర్షణతో నిప్పు పుడుతుంది, నిప్పులో నుంచి నీళ్లు పుడతాయి, నీళ్లలో నుంచి నేల పుడుతుంది. అదేమో పుట్టింది మాకు తెలియదండి, మీరు చెప్తే మేము నమ్మాలా అని ఆయన చెప్తే ఏం నమ్మవాకండి. ఆ పైనుంచి కిందికి ఎట్లా వచ్చిందో కింది నుంచి పైకి అట్లాగే పోతుంది. మీ దగ్గర నుంచి మీరు ఆలోచించండి. మీరు శరీరం కదా, మీరు కింద ఉన్నారు కదా, పరమాత్మ పైన ఉన్నాడు కదా, వాడు ఉప్పర్ వాళ్ళ, మనం నీచే వాళ్ళ కదా. మనం ఉన్నాం కదా, మన లోపల ఆకాశం ఉంది. మన లోపల ఆకాశం ఎక్కడుందండి? ఆకాశం ఉంది. ఎందుకంటే ఆకాశం ఉండకపోతే నీలో ఇక్కడ గుండె, ఇక్కడ ఊపిరితిత్తులు అన్నీ విడివిడిగా ఉంటాయి. అనాటమీ వెళ్ళి చూసిరండి. ఒకదానికి గొలుసులేసి లింకులు పెట్టి తగులుకొని ఉండవు, ఎవరి ప్లేస్లో వాళ్ళే ఉంటారు. లోపల ఆకాశం ఉంది, అదే ఘటాకాశం. మన లోపల ఆకాశం ఘటాకాశం, దాని లోపల ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఈ ఆకాశాన్ని ముందు గాలితో నింపండి. మీరు గాలి పీలుస్తున్నారు, పీల్చామా? మరి లోపల ఖాళీ లేకపోతే గాలి ఎక్కడికి పోయింది? కాబట్టి మన ఇంద్రియాలన్నీ ఉన్నా కూడా ఒక ఖాళీ ఉంది మన దగ్గర. గాలి పీల్చండి, ఆ గాలి కదులుతుంది, అది చాలా పీల్చండి. చాలాసార్లు గాలి పీలిస్తే వెంటనే మన శరీరం వేడెక్కుతుంది. అని పీల్చాననుకో ఏమవుతుంది? శరీరం వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన కాసేపటికి ఏమవుతోంది? చెమట పడుతోంది. మరి నీ దగ్గరే వస్తున్నాయి చూడు, ఆకాశం ఉంది, గాలి నింపావు, అది వేడెక్కింది, చెమట పట్టింది, ఆ తర్వాత ఉప్పురుసిందని తెల్లగా తయారవుతాం చూడండి. అక్కడక్కడ ఉప్పురుసిందంటారు. మట్టి ఇట్లా నలుసుకో, బాగా స్నానం చేసి వచ్చావు, ఎందుకు మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి పూసుకొచ్చావా? ఏం పూసుకురాలే కదా, మరి మట్టి ఉంది కదా. అంటే కాబట్టి నీ లోపల ఆకాశం ఉంది కదా, ఆ ఆకాశమే నీ ఆకారంగా పెట్టింది నిన్ను, అవునా కాదా? ఘటాకాశంలాగా. బయటిది మహాకాశం, నా లోపలిది ఘటాకాశం. దాంట్లోనే గాలి, నిప్పు, నీరు అన్నీ వచ్చేసినాయి. 4 భూతాలు వచ్చినాయి. అందుకని ఈ 5 భూతములు. భూతములు అంటే కనిపించేవి. ఆ పరమాత్మ కనిపించడు, మరి వాడు అనిపిస్తాడు. ఎట్లా అనిపిస్తాడండి? నాకు పరమాత్మ ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయని అనిపించినాయా? అనిపించలేదురా. ఇవన్నీ ఉన్నాయని అనిపించినాయి కదా. అక్కడ ఏమీ లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఉన్న దాంట్లో నుంచే రావాలి కానీ ఒక లేని దాంట్లో నుంచి రావు కదా. అక్కడే మైనస్ ఉందండి, ఇక్కడ అన్ని ప్లస్లు వస్తాయా? అక్కడ ప్లస్ ఉంటే ఎన్ని మైనస్లన్నా రావచ్చు, అవునా కాదా? అది ఇప్పుడు మన శరీరంలోనే సామాన్యము ఉంది, ఆ భూతాలు ఉన్నాయి. ఇంకా విశేషం ఏమిటో రప్పిస్తా, బయట పెడదాం. విశేషం ఏమిటంటే, ఏమ్మా, ఒక బెలూన్లో గాలిని నింపుతాం, ఆకాశాన్ని నింపము. కుండలో ఒక బెలూన్ తీసుకోండి, బెలూన్లో గాలిని మనం కొడతాం, అప్పుడు బయటి గాలి లోపలికి పోతుంది.
బెలూన్ అడ్డం ఉంది. దీనికి దానికి తేడా ఉంది, మీరు గమనించండి. బెలూన్లోకి గాలిని పంపుతున్నాం, పంపి దాన్ని బిగిస్తున్నాం. ఒక బెలూన్లోకి గాలిని పంపించి ఆ బెలూన్ని బిగిస్తున్నాం. అందువల్ల బెలూన్లో ఉన్న గాలి బెలూన్ ఆకారాన్ని పొందుతోంది. కుండలో ఉన్న ఆకాశం కుండాకారాన్ని పొందినట్లుగా కనిపిస్తోంది, పొందటల్లా. బెలూన్లోకి పంపించిన గాలి కూడా ఇక్కడ ఆకారం లేదు. బెలూన్లోకి పంపిస్తే బెలూన్ ఆకారం పొందినట్టుగా బెలూను మీకు అర్థమయ్యేది చెప్తామండి. బెలూను సొరకాయ బెలూన్ ఉంటుందనుకో, ఇప్పుడు లోపలి గాలి ఎలా ఉంటుంది? సొరకాయ ఆకారంగా ఉంటుంది. గుమ్మడికాయ బెలూన్ ఉంటుందనుకో, ఒక పాములాగా ఒకటి చేస్తాడు వాడు. ఎవడో మనం తిరణాలకు పోతే వస్తాడు కదా, సన్నగా పాములాగా ఉంటుంది. గాలి ఎట్లుంది అంటే ఒక బెలూన్లోకి పంపించిన గాలి బెలూన్ ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారం పొందుతున్నది. ఇప్పుడు బెలూన్లో ఉన్న గాలి బెలూన్ ఆకారం పొందుతుంది. బెలూన్లో నీళ్లు కనుక నింపామంటే ఫ్రీజర్లో పెడితే ఆ నీళ్లు కూడా ఆ ఆకారం పొందుతాయి. ఆకాశం మాత్రం అట్లా పొందదు. నీవు బయటించావు కాబట్టి ఆ గాలి ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అని ప్రయత్నిస్తుంది. మనం తల్లి కడుపులో ఉండగా మనం గాలి పీల్చలే, మనం పీల్చలే, మన అమ్మే పీల్చింది. ఎప్పుడు మనం పీల్చామంటే ఫస్ట్ టైం బయటికి రాగానే, మొట్టమొదటిసారి. ఇంకా మనం అంతా బయటికి రాము, తల మాత్రమే వచ్చింది, ముక్కొచ్చేసింది బయటికి. ఈ గాలి నేను పీల్చకపోతే నేను చచ్చిపోతాను అని వాడికి తెలుసు. ఎవడికి? మరి వాడు ఏ మెడికల్ కాలేజీలో చదువుకున్నాడమ్మా? ఎక్కడ చదువుకున్నాడే? వాడికి ఎవరు చెప్పారే? ఆ డాక్టర్ చెప్పిండా ఒరే గాలి పీల్చరా లేకపోతే చస్తావని? ఎవ్వరు చెప్పలే, వాడే పీల్చేస్తున్నాడు. ఆ పీల్చిన గాలి వీడి బెలూన్, ఈ బెలూన్లోకి గాలి ఎక్కించాడు. అందుకని ఈ గాలి ఏం చేస్తుందంటే ప్రతి క్షణం బయటికి వద్దామని ప్రయత్నిస్తుంటుంది. చూడండి, గాలి పీల్చి కాసేపు అట్టే పెట్టండి, కొంచెంసేపు అడ్డే పెట్టుకోండిరా. ఆకాశాన్ని అడ్డ పెట్టుకున్నారు కదా, గాలిని ఎందుకు అడ్డ పెట్టుకోలేరు? గాలి బయట నుంచి వచ్చింది, ఆకాశం బయట నుంచి రాలే. ఈ తేడా మీకు తెలియాలి, అందుకు చెప్తున్నా. అందుకని గాలి ఏం చేస్తుందంటే ఎప్పుడెప్పుడు నేను బయటికి పోదామా అని ప్రయత్నిస్తుంది. అందుకని కొన్ని క్షణాల కంటే లోపల కుంభకం పెట్టినా, ఎంత యోగీశ్వరుడైనా పతంజలి అయినా కూడా గాలి బయటకు వదలవలసిందే. లోపల పెట్టుకుంటానంటే ఒప్పుకోదు. అదే బెలూన్లోకి గాలి ఎక్కిస్తాం, మనం గాలి పంప్ చేస్తాం. అది ఏం చేస్తుంది? దాన్ని బంధించేస్తాం. మనకు కూడా బంధించేశాడు పరమాత్మ. మనకుండా ఇంకా ఒకసారి పగిలినప్పుడే పగలాలి, కానీ మాటకు ముందు పగులుతానంటే ఒప్పుకోదు. అందుకని కన్నాలు పెట్టాడు కదా, గాలి లోపలికి బయటికి కానీ ఇష్టం రా, ఎన్నిసార్లు అన్నా తీసుకో, ఎన్నిసార్లు అన్నా బయటకు పెట్టు అని. ఏమ్మా, ఆ గాలి మన లోపలికి వెళ్తుంది. బెలూన్లోకి అట్లా మనం గాలి పంపించాం. ఎందుకంటే మనం బ్రీత్ చేస్తున్నాం కదా, ఇన్హేల్ ఎక్సెల్ చేస్తున్నాం కాబట్టి మన గాలి మనమే కంట్రోల్ చేసుకోగలం. ఆ బెలూన్లో గాలిని అది దాని ఇష్టం వచ్చినట్టు ఇన్హేల్ చేయడానికి, ఎక్సెల్ చేయడానికి వీలు లేదు. అందుకని అది ఏం చేస్తుందంటే ఎగురుతుంది. అది ఎగరడం దాని ఉద్దేశం ఏమిటంటే, అరే నా గాలిలో నుంచి నన్ను ఇందులో లోపలికి పెట్టి నన్ను బిగించేశారు. కుండలో అది బిగించలే, మనం నన్ను బిగించేశారు. ఎక్కడెక్కడికి పోయి నా గాలిలో చేరతాను అని పైకి ఎగురుతుంది. ఎందుకంటే దాని గాలి అక్కడంతా ఉంది, ఇక్కడే ఉంది, అక్కడ లేదు అని దానికి తెలియదు. అది ఎగురుతుంది. ఎగిరి ఎప్పుడో ఒక చోట ఒక కన్నం పెట్టేసుకుంటుంది. కన్నం పెట్టించుకున్న తర్వాత శుభ్రంగా గాలిలో చేరిపోతుంది. ఆకాశంలో చేరలే. దీనికి దానికి తేడా అందుకు చెప్తున్నా మీకు. ఏం చేసింది? గాలిలో చేరింది. గాలిలో చేరినప్పుడు ఆ బెలూన్ కింద పడిపోతుంది. అది మరణం. గాలిలో చేరినప్పుడు ఆ కాస్త కుండ
పగిలిపోతుంది. ఆకాశం కూడా ఆకాశంలో చేరుతుంది. అంటే సామాన్యం సామాన్యంలో చేరుతుంది. ఇందాక సామాన్యం అన్నాం కదా దీన్ని. ఇప్పుడు సామాన్యానికి విశేషానికి తేడా చెప్పండి. సామాన్యం ఆకారం పొందినట్టుగా కనబడుతుంది, ఆకారం పొందదు. ఎందుకంటే ఇది ఖండం కాలేదు. బెలూన్లోకి వచ్చింది గాలి, అది ఆకారం పొందింది. అందుకని అది బయటకు వచ్చేటప్పటికి చూడండి, కుండలో ఆకాశం, కుండ వాసన వచ్చినప్పటికీ కుండ విరిగిపోతే ఈ గాలి ఈ ఆకాశంలో కలిసినప్పుడు కుండ తాలూకు వాసన ఆకాశానికి ఉండదు. కానీ గాలి లోపలికి పంపించి మళ్ళీ బయటికి పంపించేప్పటికి, మనం లోపలికి పంపించినప్పుడు ఆక్సిజన్గా పంపించాం, అది బయటకు వచ్చేప్పటికి కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఈ కుండ మాలిన్యం అంతా తీసుకొచ్చింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఎవరన్నా పీల్చమనం కదా. అంటే నీ లోపలికి వెళ్ళేటప్పుడు, పృథ్వీ కూడా అంతే, నీ లోపలికి వెళ్ళేటప్పుడు అది ఫలం, నీ బయటికి వచ్చినప్పుడు అది మలం. ఆలోచించు. అంటే నీ శరీరం ఎంత చెడ్డదో కదా, బయట ఉన్నటువంటి దాన్ని పాడు చేస్తున్నది. లోపలికి వచ్చేటప్పటికి, బయటికి వదిలేటప్పటికి ఏం వదులుతోంది? మాలిన్యమైంది వదులుతోంది. గాలే తెలుస్తున్నారా? మీరు గాలి బాగా పీల్చండి, గాలిని చేతి మీదకి వదులుకోండి, ఈ చెయ్యి వాసన చూడండి, తెలుస్తుంది. మంచి వాసన వస్తుంది కదా. అంటే ఎంత మాలిన్యం నీ లోపల ఉందో అర్థం చేసుకో. సరే ఏమ్మా, అంతకుముందు బెలూన్ నేల మీద పడి ఉంటుంది. బెలూన్ మూతికి కట్టేయగానే గాలికి బెలూన్ ఆకారం వచ్చింది. అది మహాకాశంలో కలవడానికి పైకి ఎగురుతుంది. ఇప్పుడు కుండకి ఆకాశానికి గాలి మీరు పీల్చుకున్న దానికి తేడా ఏమిటంటే, నువ్వు ఎప్పుడైతే గాలి 4 భూతాలతో చేరావో, మహాకాశంగా ఉండకుండా 4 భూతాలు, ఆకాశం కదలని భూతం, మిగిలినవన్నీ కదిలేవి, ఇంకా వరుసన కిందికి వచ్చేసాం. ఇవన్నీ ఎప్పుడైతే నీ శరీరంలోకి ప్రవేశించావో, ఇంకా నువ్వు జీవుడివి కాలేదులే, మాలిన్యాలైతే అంటగట్టుకున్నావు. ఏమ్మా, బంధము దానికి ఇష్టం లేదు, ఎలాగైనా పగలగొట్టుకుని అది మహాకాశంలో కలుస్తుంది. తల్లి గర్భంలో బెలూన్గా పడి ఉన్న నీవు బయటికి రాగానే శఠ అనే వాయువును నీకు నువ్వే పీల్చావు. ఎవ్వడు నిన్ను పీల్చమని చెప్పలే కదా. బెలూన్లో గాలి నింపినట్టు దేహంలో ప్రాణవాయువును నింపావు. బంధింపబడిన ప్రాణవాయువు బయటకు పోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. విరామం లేకుండా గాలిని పీలుస్తూనే ఉన్నావు. అది నేను అనుకుని అహంకారంతో ఎగిరెగిరి పడుతున్నావు. కుండలో ఆకాశము నేను కుండనైనాను అనుకుంటోందా? మరి గాలి ఎందుకు నేను దేహమైనాను అనుకుంటోంది కదా. నిప్పు అనుకుంటోంది. చూడండి, అనుకుందా అనుకోలేదా అంటే, చూడు, బాడీకి టెంపరేచర్ సరిగ్గా 98.4 ఉండాలి. 0.5 0.8 98.4 కదా. అమ్మో కదా. ఈ టెంపరేచర్ని నేను మెయింటైన్ చేసుకుంటా. దేని ద్వారా? నా చర్మం ద్వారా. బయట నువ్వు ఎంత ఎండాకాలమైనా నా శరీరంలో నా ఉష్ణోగ్రత ఇంతే ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఈ పని? ఈ శరీరం చేస్తోంది. అర్థమవుతోందా? ఈ శరీరం ఎందుకు చేస్తోంది అంటే, నేను లోపలికి వచ్చిన నేను అని ఇది అనుకుంటోంది. బయట ఎంత ఎండ ఉన్నా అది బయట ఎండ, ఇది లోపలి ఎండ. అది బయట గాలి, ఇది లోపలి గాలి. ఇది బయట ఆకాశం, ఇది లోపల ఆకాశం. అయితే ఈ రెండిటికి తేడా ఉంది, వీటికి తేడా వేరేగా ఉంది. ఇది ఆకారం పొందకుండా పొందినట్టు కనపడుతోంది. ఇవన్నీ పొందుతున్నాయి. ఏమ్మా, విరామం లేకుండా గాలిని పీలుస్తూనే ఉన్నావు. అది నేను అనుకుని అహంకారంతో ఎగిరెగిరి పడుతున్నావు.
ప్రాణం పోయింది అన్నప్పుడు ఒక ఇంద్రియం ద్వారా దాన్ని వదిలేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే లోపలికి లాక్కొని రోజు లోపలికి బయటికి తిప్పుతున్నావు దాన్ని. చివరిలో ఏం చేస్తున్నావు అంటే ఫైనల్గా దీన్ని వదిలేస్తున్నా, ఏదో ఒక ఇంద్రియంలోంచి వదిలేస్తున్నా. ప్రతిసారి నేను ముక్కులో నుంచే పీలుస్తున్నా, ముక్కులో నుంచే బయటికి పంపిస్తున్నా. ఈసారి మరణించేటప్పుడు నాకు ముక్కుతో సంబంధం లేదు. ఏ ఇంద్రియం, కళ్ళలోంచి ప్రాణం పోయింది కదా, నోట్లోంచి ప్రాణం పోయింది అని అంటున్నారు కదా, ఏదో ఒక ఇంద్రియం ద్వారా బయటికి పంపించేస్తున్నా. అక్కడ గాలి లేదందామా, శవాన్ని చూడటానికి వెళ్ళిన మనం గాలి పీలుస్తున్నాం కదా. ఒక చచ్చిపోయినాడు, వాడిని చూడటానికి ఇంతమంది జనం వెళతారు, వాళ్ళందరూ గాలి పీలుస్తున్నారు అంటే అక్కడ గాలి ఉంది. ఎక్కడుంది? ఆ చచ్చిపోయిన చోట. మరి వాడెందుకు పీల్చలేకపోతున్నాడు? ఏమైంది వాడికి ప్రాబ్లం? వాడికి ఏమైందో చూద్దాం. కన్నం పడిన ఆ బెలూన్కు గాలి పీల్చే శక్తి లేదు. కన్నం ఎక్కడ పడిగింది అంటే నార్మల్ కోర్సులో ముక్కులోంచి గాలి పీల్చి ముక్కులోంచి వదిలేటట్టుగా లేదు. ఇప్పుడు ఏదో ఒక ఇంద్రియం ద్వారా, అంటే బెలూన్కి కన్నం పడాలంటే ఎక్కడైనా పడవచ్చు, గాలి వదిలేశాడు వాడు. ఏమ్మా, ఫిలమెంట్ పోయింది, బల్బు వెలగలే కానీ అక్కడ కరెంట్ ఉంది. ఫిలమెంట్ పోతే బల్బు వెలగదు, కానీ కరెంట్ అక్కడ ఉంటుంది. నీ జననము, నీ జీవితము, నీ మరణము, ఇవన్నీ విశేషాలు. విశేషాలు అంటే నిజంగా లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నువ్వు పుట్టానంటావు, నువ్వు పెరిగానంటావు. నీ జననము, నువ్వు పుట్టుక, నీ జీవనము, నీ బతుకు, నీ మరణం, ఈ మూడు కూడా నిజంగా లేవు, ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆకారం పొందితే ఆకారం పొందిందని కూడా కుండ నుంచి నీకు ఆకారం వచ్చింది. నీ పుట్టుక నీకు తెలుసా? మరణం ఎప్పుడో నీకు తెలుసా? వర్తమానం సామాన్యం, జనన మరణాలు విశేషాలు. వర్తమానం సామాన్యం. ఎందుకంటే చూడండి, మనం అందరము ఇప్పుడున్నాం. ఇప్పుడు మీరందరూ బతికున్నారా అని అడిగితే అందరం బతికున్నామని అంటాం. ఎందుకంటే జీవనం ఇప్పుడు ఉంది, లేకపోతే మనం ఇక్కడ కూర్చోం కదా. గాలి పీలుస్తున్నాం, గాలి వదులుతున్నాం. కానీ మనం పుట్టాము అని చెప్తున్నాం. ఎప్పుడో ఒకప్పుడు నేను పుట్టాను, అది భూతకాలం. ఎప్పుడో నేను చచ్చిపోతాను, అది భవిష్యత్ కాలం కదా. నీవు పుట్టాను అని చెప్తున్నప్పుడు, నేను పుట్టాను ఫలానప్పుడు అని నువ్వు అంటున్నావు. ఆ అంటున్నప్పుడు నీకు నిజంగా నువ్వు పుట్టింది నీకు తెలుసా? మరి ఎట్లా అంటున్నావు? నువ్వు పుట్టాను, ఎవడో చెప్పాడు నాకు. నేను పుట్టాను అని ఎవడో చెప్పాలి, నీకు తెలియదు. అర్థమవుతోందా? నువ్వు చచ్చిపోయినాను అన్నప్పుడు నీకు కూడా ఎవడో చెప్పాలి. డాక్టర్ వచ్చి డెత్ డిక్లేర్ చేయాలి. నేను చచ్చిపోయినాను అని ఎవడన్నా చెప్పండి. చెప్పలేవు. భూతకాల క్రియ నీకు ఎవడో చెప్తే కానీ తెలియదు. నాకు నేను పుట్టిన సంగతి నాకు తెలియదు. కాబట్టి వాడి నమ్మకం మీద నేను పుట్టాను అనుకుంటున్నాను. నేను చచ్చిపోతే కూడా ఎవడో చెప్పాలి వీడు చచ్చిపోయినాడు అని. మనకై మనం చచ్చిపోయినామని చచ్చిపోయేవాడు నేను చచ్చిపోయినాను అని చెప్పలేడు. అందుకని భవిష్యత్తు నీ చేతిలో లేదు, భూతకాలము నీ చేతిలో లేదు. ఎందుకంటే నీకు తెలిసి జరగటం లేదు. మరి ఏమిట్రా నీకు తెలిసి అంటే వర్తమాన కాలమే నీకు తెలుసు. మరి అప్పుడు నేను ఉన్నాను అని నాకు ఎట్లా అండి నమ్మకం? అప్పుడు నేను ఉన్నాను అని నాకు ఎట్లా నమ్మకం? ఏమో వాళ్ళందరూ నేను పుట్టాను అంటున్నారు, కానీ నేను పుట్టానో పుట్టలేదు అని నువ్వు అనుకోవటానికి లేకుండా ఒక పదార్థం ఇది కదా పుట్టింది, నీకు కనబడుతున్నది. అప్పటి నుంచి ఇది పెరిగింది,
ఎప్పుడో దీన్ని వదిలిపెట్టి ఇది లేకుండా ఉన్న నీవు నీకు తెలుసు. ఇక్కడ అర్థం చేసుకోండి బాగా. నేను పుట్టాను అని మా అమ్మ మా ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్పారు నాకు, ఫలానప్పుడు పుట్టావు అని. ఆ పుట్టినరోజు కూడా నాకు తెలియదు కదా, వాళ్ళు చెప్తే నాకు తెలుసు కదా. కానీ అది నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే ఆ పుట్టాను అన్న శరీరం ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. అయితే అప్పుడున్నంత ఉందా? లేదు. అది రోజు రోజుకి పెరుగుతోంది. కాబట్టి ఇది పెరగడం అనేది నేను చూస్తున్నా కదా, కొంచెం కొంచెంగా పెరిగింది, నేను చూస్తున్నా కాబట్టి ఇది ఉంది అని నేను నమ్ముతున్నా. కాబట్టి ఇది అప్పుడు పుట్టి ఉంటుంది. ఆ పుట్టిన పదార్థం ఏదో నాకు కనపడుతోంది. కాబట్టి ఇది రాకముందు నేను ఎప్పుడో మా అమ్మ కడుపులో ఉండి ఆ తర్వాత కదా నేను బయటకు వచ్చానని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇది బయటకు వచ్చినప్పటికీ ముందు నేను ఉన్నాను కదా. అప్పుడు దీంతో నాకు సంబంధం లేదు కదా, దీంతో నాకు సంబంధం లేదు. ఎప్పుడు? అమ్మ కడుపులో ఉన్నప్పుడు. దీంతో సంబంధం పెట్టుకుని నేను బయటకు వచ్చిన తర్వాత కదా వీళ్ళు పుట్టింది అని నాకు చెప్పారు. ఒకప్పుడు దీన్ని వదిలేస్తాను నేను, అప్పుడు నేనుంటా. ఎందుకంటే నేను చచ్చిపోయినాను అనే కదా వాళ్ళు చెబుతున్నారు. డాక్టర్ చెప్తున్నాడమ్మా, డాక్టర్ చెప్పాడు వాడు చచ్చాడు అని చెప్పాడు. ఆ చెప్తున్నప్పుడు ఆ శరీరం అక్కడ ఉంది, ఆ శరీరాన్నే చచ్చాడని చెప్తున్నాడు డాక్టరు. కానీ నేనున్నాను అక్కడ. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను ఎట్లా ఉన్నానో ఈ శరీరం రాకముందు కదా, ఈ శరీరం వదిలిన తర్వాత కూడా నేను ఉంటున్నాను. అప్పటికి ఈ శరీరం పుట్టింది, ఈ శరీరం చచ్చిపోతోంది, ఈ శరీరమే ఇప్పుడున్నది అని నేను ఎందుకు అనుకోలేకపోతున్నాను? నేనెవరో అనుకోవడానికి మీకు చెప్తున్నా అమ్మా, మీకు అర్థం కాలే. మా అమ్మ కడుపులో నేను పుట్టాను అని వీళ్ళు చెప్తున్నారు. అవును, నేను పుట్టానని నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నాను అంటే ఇది నాకు కనపడుతున్నది, ఇది కనపడుతున్నది కాబట్టి ఇది పుట్టింది కదా. పుట్టకముందు, మా అమ్మ కడుపులో పడకముందు నేను ఎక్కడి నుంచో వచ్చి పడ్డానంటున్నారు కదా, అప్పుడు నేను ఉన్నాను కదా. అప్పుడు ఇది లేదు కదా నాకు, అది నాకే తెలుసు కదా, నాకే తెలుసు కదా, మనకు తెలీదా కదా. తర్వాత ఎప్పుడో ఇది చచ్చిపోతుంది, వాడు చచ్చిపోయింది అని వాడు చెప్తున్నాడు. కానీ నేను ఉంటాను. దీన్ని వదిలేసిన తర్వాత అంటే నాకు మధ్యకాలంలో దీన్ని తగిలించుకున్నా, మధ్యకాలంలో దీన్ని వదిలేస్తా, నేను ఉంటాను కదా. ఆ నేను సామాన్యమని నువ్వెందుకు అనుకోలేకపోతున్నావు? నీ పుట్టుక, నీ పెరుగుదల, నీ మరణము, ఈ మూడు నీకు విశేషాలైతే నువ్వు సామాన్యంగా ఉంటావురా. ఆలోచించు. నేను సామాన్యాన్ని ఎట్లా వెతుక్కోవాలి, ఎక్కడున్నానని వెతుక్కోవాలి? నీకు తెలిసింది ప్రజెంట్. నీకు తెలిసింది ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నది నువ్వు ఉన్నావని నీకు తెలుసు కదా. ఈ ఉన్నవాడివి నువ్వు కుండవే, కుండ లోపలి వాడివే, కుండ బయటి వాడివే ఆలోచించుకో. ఎందుకంటే నీ దగ్గర ఆకాశం ఉంది. సాధన ఇదే సాధనమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, కాబట్టి నీ చావు, నీ పుట్టుక, నీ జీవనము, నీ శరీరము, ఇవన్నీ కూడా విశేషాలు. నువ్వు సామాన్యమని చెప్పావు. ఎట్లాంటి సామాన్యము ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఎట్లాంటి సామాన్యానివి నువ్వు? ఈ శరీరం కాకుండా ఉన్న సామాన్యానివి. ఆ సామాన్యం ఎట్లా ఉంటుంది అంటే నీకు ముందే చెప్తున్నాను ఆయన, ఆకాశంలాగా ఉంటావురా అని. మరి ఆకాశంలాగా ఉంటే నా దగ్గర ఇవన్నీ చాలా గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదండి. మీరు లేవంటారు, ఇవన్నీ నిజంగా లేవురా నాయన. అణువులన్నీ ఒక చోట చేరితే, చుక్కలన్నీ ఒక చోట ముగ్గు పెడితే, బంగారు అణువులన్నీ ఒక చోట చేరితే అదంతా బంగారు బిస్కెట్ అయిపోతుంది. అణువులు పీకిపారాయి. అవే కొన్ని అణువులు ఒక షేప్లో చేరితే అవి ఊపిరితిత్తులైనాయి, ఒక షేప్లో చేరితే అవి మూత్రపిండాలైనాయి, ఒక షేప్లో చేరితే ఇంకో గుండె అయింది. అవన్నీ విడదీయండి ఆ సెల్స్ అన్నీ లేవు.
ఆకారం లేదు. కుండ ఉండబట్టే కుండలోది ఆకారం పొందినట్లుగా కనపడుతోంది. ఆ సామాన్యానివి నీవు. అది నీకు కూడా తెలుసు. నాకేం తెలుసు అండి? అరే చిన్న పిల్లవాడు కూడా నేను నేను అని దాన్నే కదా అంటాడు కదా. వాడు నేను, ఇది నాది. మరి నువ్వే అంటున్నావు నాది అంటే. ఎందుకంటున్నానంటే అంటే నా కన్ను, నా చెవి, నా ముక్కు, నా నోరు కదా, నా చెయ్యి, నా కాలు, అవన్నీ తీసేసి ఆ నేను ఎక్కడున్నానో తెలుస్తుంది. 5 భూతాలు తీసేసుకోండిరా, నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను సామాన్యం విశేషం సామాన్యం విశేషం అని చెబితే ఆ సామాన్యం విశేషం ఎక్కడుండాలి? నా దగ్గరే ఉండాలి. ఏమ్మా అప్పుడు ఏమవుతాయంటే జనన మరణాలు నీ విశేషాలు అవుతాయి. నీ పుట్టుక నీ చావు నీ విశేషాలు అవుతాయి. ఎట్లా తెలుసుకోవాలండి? మాకు ఇంకొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి. సామాన్యాన్ని విశేషాన్ని ఎట్లా విడదీసుకోవాలో చెప్తాను. ఆయన నువ్వెప్పుడు సామాన్యంగా ఉంటావురా, విశేషాన్ని కలుపుకున్నావురా. విశేషాన్ని కలుపుకున్నావంటే నాదిని కలుపుకున్నావురా. నువ్వు ఆలోచించు, ఊరికే కూర్చుని ఆలోచించు. నీకు ఏ పుస్తకాలు చదవక్కర్లే, ఏం అవసరం లేదు. ఊరికే కూర్చో, సైలెంట్గా కూర్చొని ఆలోచించు. ఇది నాది కదా, ఇది నేను కదా అని ముందు నిర్ణయించుకో. ఏమ్మా ఏమని నిర్ణయించుకుంటావు? ఇది నీ శరీరం నాది అంటే నీకు ఏది కనిపిస్తున్నదో అది నాది. అంటే నీ రక్తం నాదే, నా రక్తం అంటున్నావు, నా గుండె అంటున్నావు కదా. నీ శరీర అవయవాలన్నీ నీకు కనపడుతున్నాయి. నాకెక్కడ కనపడుతున్నాయండి? చర్మం అంతా మూసేశారు కదా మీరు. ఒక్కసారి లోపలికి చూడరా, కనపడతాయి. మాకు కనపడవండి, మీకు కనపడతాయి ఏమో. డాక్టర్ దగ్గరికి పోతే నీకు ఫలానా చోట నొప్పి అని చెప్తావు కదరా, డాక్టర్కి తెలియదు నీకు నొప్పి ఎక్కడుందో. ఒరే నాయనా ఇక్కడ నొప్పే, అక్కడ లేదండి. ఇక్కడుందా? ఇక్కడ లేదు. ఎట్లా చెప్తున్నావురా ఫలానా చోట నొప్పి ఉందని? నువ్వు చూడకపోతే చెప్తావా? నువ్వు చూసే చెప్తున్నావు కాబట్టి నువ్వు చూడగలవు. కాబట్టి నువ్వేమేమైతే చూస్తున్నావో అవన్నీ నాదిరా. ఎవడు చూస్తున్నాడో వాడు నేనురా. ఎవడు చూస్తున్నాడు? గుండె చూస్తున్నదా? పోలే, గుండెనైతే నేను చూస్తున్నా, మనస్సు చూస్తోందండి. నా మనస్సు దానిలో పంపించి నేను కనుక్కుంటున్నాను. మనస్సును ఎవడు చూస్తున్నాడురా కదా. ఎందుకంటే నువ్వే అంటావు నా మనస్సు బాగలేదు అంటావు, నా మనస్సు బాగుంది అంటావు కదా. మరి ఆ మనస్సుని బాగలేదో బాగుందో చూసేవాడు కదా చెప్పాలి. అదేం చెబుతుంది? కాబట్టి నీ మనస్సు కూడా నీ చేత చూడబడుతోంది. నీ చేత చూడబడేవన్నీ నాదులు. ఎవడు చూస్తున్నాడో వాడు నేను. వాడిని చూడ్డానికి వీళ్ళు. వాడిని చూసావంటే వాడికంటే చూసేవాడు ఇంకోడు కనపడాలి. అందుకని ఎవడు చూస్తున్నాడో వాడు అనిపించాలి కానీ కనిపించకూడదు. ఇప్పుడు నీ దగ్గర ఒక అనిపించే పదార్థం, ఒక కనిపించే పదార్థం రెండు ఉన్నాయి. నువ్వే చైర్లో కూర్చొని ఆలోచించుకో. ఊరికి చైర్లో కాదు, కింద కూర్చున్నా సరే. చైర్లో కూర్చోమన్నారు కదా, చైర్లోనే కూర్చోవాలేమో, నిద్రపోవాలేమో. నిద్రపోవాలరా. నువ్వు నిజంగా ఆలోచించి విచారణ చేసుకోవాలంటే సాధన చెప్తున్నాం మేము కదా. నీ దగ్గర ఏమున్నాయి? ఒక కనిపించేది, ఒక అనిపించేది ఉంది. ఏమ్మా ఈ కనిపించేది అట్లా కూర్చోంగా కొంతసేపటికి నీకు నిద్ర వస్తుంది. ఊరికే కూర్చొని ఆలోచిస్తున్న నిద్ర రాదా? ఇప్పుడు ఎవరు నిద్రపోతారు? కనిపించేది నిద్రపోతుందా, అనిపించేది నిద్రపోతుందా? కనిపించేదే పడుకుంటోంది, మెల్లగా కళ్ళు మూసుకుంటోంది. మెల్లగా వంగి, అది ఎప్పుడైతే కళ్ళు మూసుకుందో ఇది కాస్త ఊరిగిపోతుంది.
ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. అది నిద్రపోవడానికి ఎప్పుడైతే పడిపోతుందో, ఓహో ఇది పడుకుంటోంది, దీనికి నిద్ర వస్తోంది. ఎవరికి? నాదికి. నాదికి సరే నిద్రపోయింది, కాసేపటికి పడుకుంది, కొంతసేపటికి మళ్ళీ దానికి మెళుకువ వచ్చింది. మెళుకువ రాగానే ఇప్పుడు మెళుకువ తెచ్చుకున్నది ఎవరు, నిద్రపోయింది ఎవరు అని నువ్వు ఆలోచిస్తే ఇది అని నీకు అర్థమవుతుంది. అంటే ఇది నిద్రపోయింది, ఇదే మెళుకువ తెచ్చుకుంది. మరి నేను నిద్రపోలేదు, నేను మెళుకువ తెచ్చుకోలే. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఎవరికి అంటే దీనికి. ఎప్పుడైతే నీకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు దీనికి అని అర్థమైందో ఇమీడియట్గా నువ్వు తురియంలో ఉంటావు. అదే సమాధి. నువ్వు సామాన్యంలో ఉండటమే సమాధి. ఎంత ఈజీ కదా, ఆలోచించండి. సమాధి అంటే ఏదో కళ్ళు మూసుకుంటే ఇంకెక్కడో ఉంది, అక్కడెక్కడి నుంచో వస్తుంది. చాలా తేలిక. అయితే నువ్వు అంతసేపు ఆలోచించవు. నువ్వు ఎంతసేపు నాది మీద వ్యవహారం చేస్తావు. నీ నాది ఎట్లా వచ్చిందో చెప్తాను. రేపటి పాఠమా, ఇవాళే చెప్తాలే. ఇప్పుడు చూడండి, ఈ నాది, నీకు ఒక్క రోజులోనే తెలిసిపోయింది, ఒక రోజులో తెలియదు. ఇదే సాధన చేస్తూ ఉండండి కదా. నీకు కనిపించేది, నీకు అనిపించేది. నేనున్నాను అంటావు. నేనున్నాను అంటే ఈ శరీరంతో ఉన్నావనే, లేకపోతే ఎవరైనా నువ్వు లేవుట్రా అంటే ఏమంటావు? నేనున్నాను అంటావు. దేవుడు ఉన్నాడా లేడా అంటే ఒకవేళ లేడంటావేమో. అవును, నువ్వు చూడలేదు కదా, అందుకని వాడిని లేడంటావు. నేను చూడలేదంటావు, ఎందుకంటే వాడు కనపడడు కదా. కనిపిస్తే ఏమవ్వాలి? విశేషం అవ్వాలి. దేవుడు విశేషం కాలే, నేను కానని కూడా అనేశాడు ఆయన. నన్నెందుకురా విశేషాలు చేస్తారు, నేను సామాన్యమేను అని ఆయన చెప్తున్నాడు. అవునా, అర్థమైందా? నీకు అలా తెలిస్తే, నేను నాదిని నేను వేరు చెయ్యగలిగితే, నాదికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే అవస్థలు ఉంటాయి. నేనుకు ఆ అవస్థ లేదు. కనపడే 3 సింహాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. కనపడని 4వ సింహం లేకపోతే 3 సింహాలు కనపడవు. ఎందుకు కనపడవండి అంటే, ఎట్నుంచి చూసినా 3 కనపడాలి, ఇట్నుంచి చూసినా 3 కనపడాలి. అంటే 4వది నీకు కనపడదు అని చెప్తున్నాడు వాడు ముందే. 4వ సింహం నీకు కనపడదు, ఇది 4వది. అందుకని అది కనపడకూడదు కాదు, అసలు కనపడదు. ఎందుకంటే కనేదే అది కాబట్టి కదా, కనేదే అది. మీకు ఇంకా చాలా తేలిగ్గా చెప్తా చూడండి. మీరంతా సినిమాకి వెళ్తారు కదా, సినిమాలో చాలా బొమ్మలు కనపడతాయి కదా. సినిమా తెర మీద అనేక బొమ్మలు కనపడతాయి. ఆ బొమ్మల్ని చూస్తున్నప్పుడు చూస్తున్న మీరు ఎప్పుడైనా గుర్తుకొచ్చారా? చూసేవాడు నువ్వు, చూడబడేది సినిమా చూసినంతసేపు నువ్వు గుర్తుకొచ్చావా? ఎప్పుడు గుర్తుకొచ్చావు నువ్వు? సినిమా అయిపోయిన తర్వాత. కదా, ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నావురా నువ్వు గుర్తుకు రావు. చైర్లో కూర్చొని ఆలోచించు కదా. నాది చేసేటువంటి నాటకం చూస్తూ దాంట్లో మునిగిపోయినావు. ఎందుకు మునిగిపోయినాను అంటే, చాలా సింపుల్ లాజిక్ చెప్తాను మీకు చూడండి. ఉన్నది పరమాత్మ సామాన్యమైతే సత్తు, చిత్తు, అంతేనా? సత్తు ఎవరిది అంటే చిత్తుది, చిత్తు ఎవరిది అంటే సత్తుది. అంటే ఒక రూపాయి నాణ్యంలాగా కదా, రూపాయి నాణ్యానికి బొమ్మ బరుసు. దీంట్లో నుంచే విశేషాలన్నీ వచ్చినాయి. విశేషాలన్నీ సద్విశేషం, చిద్విశేషం, విశేషాలు విడివిడిగా కనపడుతున్నాయి. నాది నేనుగా 2గా కనపడుతున్నాయి కదా. సత్ అనుకుంటుంది, ఆ చిత్తు నేనే కదా,
సచ్చిత్తులుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అస్థిభాతి అయినారు. అది నేనే కదా అని ఇది అనుకుంటుంది, ఇది కూడా అది నేనే కదా అని అనుకుంటుంది. ఇద్దరూ ఏమనుకుంటున్నారు? అది నేనే, ఇది నేనే. కాబట్టి చిత్ అనుకుంటే ఇది నాది, అంటే సత్తు నాది. సత్తు కూడా అనుకుంటుంది చిత్తు నాది. వాళ్ళిద్దరు అట్లా అనుకుంటున్నారు. అంటే నాదేమో సద్విశేషం, నేనేమో చిద్విశేషం. అందుకని ఆ నేను ఈ నాదిని నేను అనేసింది. అర్థమైందా? ప్రతివాడు నాదిని నేనంటున్నాడు కదా. ఎందుకురా అన్నావు అంటే, ఒకప్పుడు అది నాదే కదా. నాది నేను ఇద్దరం లేం కదురా, మేమిద్దరం కలిసి ఒకటే కదా. ఇప్పుడు కూడా ఇది నాది నేను అని ఇద్దరం ఎందుకు ఉండాలి? ఆ నేను తీసుకెళ్ళి ఈ నాది మీద పారేద్దాం, అది ఆరోపితం, ఇది ఆధేయం అయిపోతుంది. ఇది అధిష్టానం. అందుకే ప్రతివాడు నాదిని ఏమంటాడు? నేను అంటున్నాడు. నేను వేరే ఉన్నాను అనుకోకుండా దీన్ని నేను అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి సామాన్యమైనది నీలోనే ఉంది, అది అనిపిస్తుందే కానీ కనిపించదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేది అనుభవమే కానీ అది కనిపించేది కాదు. ఎవడికి వాడు అనుభవించాలి. ఇప్పుడు నీ లోపల అనుభవిస్తున్నవాడు నీ సామాన్యమే, విశేషం కాదు. చూడండి, నిప్పు అగ్గిపుల్ల గీచి ఈ చర్మం మీద పెట్టాను అనుకోండి, పెట్టవాకండి, అనుకోండి కాసేపు. వెంటనే ఇది కాలింది, చర్మం కాలుతుంది, కానీ ఇది కాలింది, మంట పుట్టింది అని నాకు ఎక్కడో అనిపిస్తుంది. కాలినట్లుగా చర్మం చెప్పిందా? చర్మం కూడా చెప్తుంది. ఏది? నల్లగా కమిలిపోతుంది. కానీ కాలుతున్నది మంట అని ఎవరు చెప్తున్నారు? అక్కడెక్కడో మనకి వాసన వచ్చిందనుకోండి, వాసన వచ్చింది అని ఎవరు చెప్తున్నారు? శరీరం చెప్పదు, ముక్కు చెప్పిందంటారు. ముక్కు చెప్పదు, అనుభవం. నీకు కష్టం వచ్చింది, అనుభవమే చెప్తుంది. సుఖం వచ్చింది, అనుభవమే చెప్తుంది. శరీరం చెప్పదు, ఎందుకంటే శరీరం జడం. కాబట్టి అనుభవించేటువంటి వాడు లోపల ఉన్నాడు, వాడు సామాన్యం. అనుభవం ఎప్పుడు సామాన్యానికి. ఎందుకని భగవంతుడు నేను అనుభవిస్తే ఎట్లా ఉంటుంది అని కదా. ఏక అనేకోహం తదేక్షత సోకామయత బహుశ్యాం ప్రజాయ ఏతి. అందుకని నేను ఇంతమందిగా పుట్టాను అని చెప్పాడు. ఎందుకురా పుట్టావు అంటే, ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క అనుభవాన్ని నేను అనుభవించాలని పుట్టాను. మధ్యలో నా సద్విశేషం, నా చిద్విశేషం కలిసి ఏం చేస్తున్నాయంటే, అవి రెండు వేషం వేసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఇది నేను అని నాటకం ఆడుతున్నారు. అసలు నాటకం ఆడవలసింది నేను. నేను నాటకం ఆడాలని వీళ్ళందరినీ తయారు చేస్తున్నాను. వీళ్ళేం చేస్తున్నారు? అది మేమేనని వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నిన్ను సామాన్యమైన జ్ఞానములో ఉండడమే నీకు సిద్ధి. సిద్ధి అంటే ఏమిటి అంటే, నువ్వు సాధించుకుండేది ఏమిటి అంటే, సాధన వల్ల సాధించేది సిద్ధి. నీకు ఆ సిద్ధి ఏమిటంటే, అహం బ్రహ్మాస్మి. ఊరికి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటే నేను బ్రహ్మను అయిపోతానా? అట్లా అయిపోవు. వాడెవడో నన్ను అడిగాడు జట్ కావాలా అనుకుంటే నేను జట్ కావాలా అయిపోతానా అని అంటే, జట్ కావాలా అన్న మంత్రం లాంటిదా ఇది? ఎప్పుడు నువ్వు అహం బ్రహ్మాస్మి అనాలి? నీ నాదిని నీ నేనును వేరు చేసి, నాదికి ఈ జనన మరణాలు ఉన్నాయి, నాకు లేవు అని గ్రహించి. ఎందుకంటే నీకు జనన మరణాలు లేవు. ఎందుకంటే నాకు లేవు అంటే, చచ్చిపోయాడు అంటున్నాడు రా నిన్ను. ఒక చచ్చేవాడిని పెట్టి ఒక పొయ్యేవాడిని కూడా చూపిస్తున్నారు. ఆ పొయ్యేవాడివి నువ్వు. మరి నువ్వు పోతున్నావంటే నువ్వు చచ్చావని ఎట్లా చెప్పమంటావురా? ఎవడికి వాడు ఆలోచించుకో కదా. నిద్రపోయాడు అంటారా? ఏమంటారా? నిద్రపోయాడు అంటే ఎవడు పోయినాడు? నాది గాడు నిద్రపోయాడు, నేను గాడు మెళుకువతో ఉన్నాను.
మీరే చెప్తున్నారు కదా, నేను నిద్రపోయినాను అప్పుడు నేను నిద్రపోయినాను అంటే ఒక టైంలో నువ్వు నిద్రపోయినానని నీకు తెలుసు. అంటే నిద్రపోయినాను అని నీకు పోతున్నప్పుడు జ్ఞాపకం లేదు, కానీ బయటికి వచ్చిన తర్వాత నీకు జ్ఞాపకం ఉంది కదా, అంటే అది నిద్రపోతోంది కదా. నీకు సామాన్యానికి నీకు విడిగా లేవు. గాలి అయితే నీ లోపలికి వచ్చిందిరా, ఆకాశం రాలేదు కదా. అట్లా నువ్వు ఆకాశం లాంటి వాడివి. తర్వాత చిదాకాశం అని చెప్తా, కానీ ఇప్పుడు ఆకాశమనే అనుకో. ఇంకా సామాన్యాన్ని నువ్వు అహం బ్రహ్మాస్మి అనుకుంటే నువ్వు సామాన్యంలో ఉండగలవు. అహం జీవాస్మి అనుకున్నావు అనుకో, నేను బతుకుతున్నాను అనుకున్నావు అనుకో, నువ్వు ఎట్లా బతుకుతావు? నేను చెప్తాను. అవ్యక్తమైన దాంట్లో నుంచి ఒక శక్తి వ్యక్తమైంది, అది కదా ప్రపంచంగా కనిపించింది. పరమాత్మ సంకల్పం చేశాడు, పరమాత్మలో నుంచి ఒక శక్తి, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. అవ్యక్తమైన శక్తి ఎలా వ్యక్తమవుతుందంటే అది త్రిగుణాత్మకమైన శక్తి. అది మూడు రకాలైనటువంటి గుణాలతో బయటికి వస్తుంది. ఒక శక్తి బయటికి రావాలంటే 3 గుణాలతో ఎట్లొస్తుందో చెప్తా. నా దగ్గర ఇక్కడ 5 కిలోల బస్తా బియ్యం పెట్టారు ఇక్కడ. ఆ బియ్యం మీకోసమే తెచ్చానమ్మా అంది మాధురి, ఇక్కడ పెట్టింది. ఇప్పుడు నాలో ఒక సంకల్పం కలగాలి. ఏమని? నేను వెళ్ళేటప్పుడు ఈ బియ్యం తీసుకెళ్ళాలి. ఇది నా సత్వగుణంలో నుంచి వచ్చింది, నా లోపల ఉంది కదా. దీన్ని ఏం చేయాలి? నేను తీసుకెళ్ళాలి. ఇది నా సంకల్పం. సంకల్పం అంటే ఇచ్ఛ అనేటువంటి శక్తి. నేను ఎట్లా తీసుకెళ్ళాలి? దీన్ని చేత్తో పట్టుకుపోవాలా, తల మీద పెట్టుకుపోవాలా, భుజాన పెట్టుకుపోవాలా కదా. ఈ బరువుని నేను ఎలా మొయ్యగలను? అంటే చాలా చిన్న బరువు అయితే చేత్తో మోస్తా కదా, కొంచెం పెద్ద బరువు అయితే పిల్లవాళ్ళలాగా చంకకెత్తుకుంటా, ఇంకా పెద్దదనుకో భుజం మీద పెట్టుకుంటా మంచినీళ్ళ బిందెలాగా, ఇంకా పెద్దదనుకో. ఇది నా జ్ఞానశక్తి పనిచెయ్యాలి. ఇచ్ఛా జ్ఞాన అనే 2 శక్తులు నా లోపల పని చెయ్యాలి. ఏమ్మా అంటే అక్కడికి సత్వగుణం అయిపోయింది, రజోగుణం అయిపోయింది. రజో రాగాత్మకం, నా రజస్సు పనిచెయ్యాలి. ఇప్పుడు నా క్రియ వచ్చేటప్పటికి నా చెయ్యి దాన్ని పట్టాలి. ఇప్పుడు నా లోపల శక్తి ఎలా వస్తుంది బయటికి? ఆ బస్తాన్ని ఇట్లా ఎత్తే, అది ఎత్తలేకపోయినా కదా. అంటే చేత్తో ఎత్తేదైతే ఇమీడియట్గా ఇట్లా, ఇంకా 2 చేతులు కూడా పెట్టా, తర్వాత నా కాళ్ళతో పెట్టా, దాన్ని పైకి లేపా, దాన్ని ఎత్తినో భుజానో వేసుకున్నా. ఇది క్రియాశక్తి. ఇచ్ఛ జ్ఞాన క్రియ ఈ 3 జరిగితే నేను ఏం సంకల్పించాను? ఆ బస్తా ఎత్తుకుపోవాలి. నా సంకల్పం నెరవేరింది. ఆ 3ంటిని ఏమన్నారంటే నామ రూప క్రియ అన్నారు. ఆ బస్తా నేను ఎట్లా ఎత్తుకుపోవాలో ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు, ఈ ప్రపంచంలోకి నేను రావాలి. నేను వచ్చేటప్పుడు ఏం చేసుకున్నానంటే, ఇది బియ్యం బస్తా కాదు, నాకు ఇన్ని కర్మల వాసనల మూట. నా దగ్గర చాలా పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి కదా. ఎట్లా ఉంటాయి ఆ మూటలంటే, మనం ఏదన్నా ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక పెట్టె సర్దుకుంటాం. ఆ పెట్టెలో ఇంకా అక్కడ ఇది కూడా పనికి వస్తుంది, ఇది కూడా లోపలికి పెట్టు. ఆ పెట్టె నిండిపోతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ దూర్చమా, ఇంకా ఇది కూడా పనికి వస్తుంది, ఇది కూడా పెట్టుకో. ఏమో అక్కడికి పోయినాక మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడెవ్వడు ఇప్పుడు మనం ఏమి తెచ్చుకుంటామో అక్కడ ఎవ్వడు ఇవ్వడు. ఆ మూటంతా మనం పెట్టుకున్నాం. అది ఇచ్ఛ, సంకల్పం. ఈ సంకల్పం ఎప్పుడు చేశాను అంటే, నేను ఆ శరీరం వదిలేటప్పుడే సంకల్పం చేశా. ఇంకా నేను తీసుకుపోకర్లే. సంకల్పం చేసిన తర్వాత ఇక్కడ ఈ బియ్యం ఇక్కడే ఉంటాయి. నేను చాలాసేపు పాఠం చెప్పుకోవచ్చు. తర్వాత అది
ఇచ్చ అది. అవన్నీ తీసుకుని ఆ బరువంతా మోసుకుని ఎక్కడ పెట్టాను ఏం తెలియదు, అన్నీ ఒక్కొక్కటి వాడుకుండేటప్పుడు మనకు బయటపడతాయి కదా, అవే కర్మ. ఆ వాసన ఏమైంది? కర్మగా నీ చేత క్రియగా పనిచేసేటప్పుడే కర్మ అవుతుంది, మన చేత పని చేయిస్తుంది. ఎప్పుడైతే మనవన్నీ ఖర్చు అయిపోతాయో అప్పుడు మనం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడం కదా. అన్నీ వాడేసుకుని అన్నీ ఇక్కడే వదిలేసుకొని వెళ్ళిపోతాం. నేను ఈ పెట్టెంతా సర్దుకుని పోతూ పోతూ కొంచెం క్యాబిన్ బ్యాగేజ్ అని నా దగ్గర కొంత పెట్టుకుంటా, ఎందుకంటే అప్పటికప్పుడు వాడుకోవడానికి. అదంతా లోపల పెట్టుకుంది, ఆ లోపల పెట్టుకుంది సంచిత కర్మ కదా. నేను పైన పెట్టుకుంటా కొంచెం, మరీ అవసరమైతే గబుక్కని తీసుకొని ఇదిగో కళ్ళు తుడుచుకోవడానికి. ఇది ఏమ్మా, ఈ కర్మ నా ప్రారబ్ధ కర్మ. ఇప్పుడిప్పుడు మనం అనుభవించేది, ఎప్పుడెప్పుడు మనం అనుభవించాలో ఆ ప్రారబ్ధ కర్మ మనకి పైకి వస్తూ ఉంటుంది. మహబూబ్ నగర్ దాకా రైల్లో వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుందాం అనిపించింది. అది కొనుక్కున్నా, కొంత బ్రెడ్ మింగేసా, ఆ మిగిలిన బ్రెడ్ పారేను. అదే డబ్బులు పెట్టి కొనుక్కున్నా కదా. అందుకని ఏం చేస్తానంటే ఈ బ్యాగులోనే పెట్టుకుంటా. అది ఇంకా కొంచెం కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత ఆ ఎదురు బర్త్ మీద ఒక తల్లి ఒక కూతురు కూర్చున్నారు. ఆ కూతురు ఒకటే నాకు ఆ బ్రెడ్ ఇప్పించు, నాకు ఆ బ్రెడ్ ఇప్పించు అని అడుగుతున్నది. ఆ బ్రెడ్ నాకు ఇయ్యగాలి. పాపం ఆ తల్లి అడగలేకపోతున్నది, ఎందుకంటే పాపం ఎట్లా అడుగుతుంది, రైల్లో పరిచయం కదా, అమ్మ నాకు ఆ బ్రెడ్ ఇవ్వండి అని అడగలేదు. నేనే కొంచెం సేపు ఉండి చూసి, అమ్మ ఆ పిల్ల అడుగుతోంది కదా ఇది పెట్టు అని దీన్ని తీసిచ్చా. ఇది ఆగామి కర్మ, నాకు రేపు మళ్ళీ ఎప్పుడో ఆమె నాకు ఇవ్వాలి. దాచుకున్నా. ఒక సంచిత కర్మ, ఒక ప్రారబ్ధ కర్మ, ఒక ఆగామి కర్మ. నా కర్మ అంతా ఖర్చు అయిపోయింది అనుకోండి, నేను ఇంకా ఈ ఊళ్ళో ఉండాల్సిన పని లేదు, నా దారిన వెళ్ళిపోవడమే. ఈ రకంగా నేను మూటని మోసుకుని వస్తున్నా. ఎందుకని? ఒక సంకల్పం చేశా. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ శరీరం తెచ్చుకున్నా. ఎట్లా తెచ్చుకున్నాను అంటే, నాకు ఇచ్చ కలగగానే, నాకు ఎప్పుడైతే ఆలోచన కలిగిందో ఆలోచన మనస్సు రూపంగా బయటకు వచ్చింది. మనస్సు అనేటువంటిది అది. మనస్సులో ఆలోచన వస్తుంది. మీరు చూడండి మనసులో ఆలోచన ఎట్లా వస్తుందో చూపిస్తా. మీరేం అనుకోవకండి, సడన్గా మీకు ఏదో గుర్తుకొస్తుంది. ఆ గుర్తుకొచ్చినప్పుడు మీ మనస్సులోనే గుర్తుకొస్తుంది. ఎప్పుడు గుర్తుకొచ్చింది అంటే అది ఆ వాసన ఇప్పుడు వృత్తిగా మారాలి. దాన్ని సంకల్పం అంటున్నాం. ఆ పని చెయ్యాలి అని నీకు అనిపించింది. నీకు అనిపించిన తర్వాత నువ్వు ఇంకా ఊరుకోవు, ఆ పని చేయడానికి ప్రయత్నిస్తావు. అది నీ జ్ఞానశక్తి. పరమాత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని తెచ్చుకోవాలి అని అనుకున్నాడో, ఏ వాసనలు అనుభవించాలనుకున్నాడు, ఆయా వాసనలన్నీ వీడి కర్మ మూట. అది సంచిత కర్మ. ఆ మూటంతా తెచ్చుకున్నాడు. అది వాడి మనస్సు తయారైంది. ఆ మనస్సు ఇంకా ఏం చేసి రేపు చెప్తాను. ఈ మనస్సు గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు ఊరికే వినండి. ఆ మనస్సు ఏం చేసిందంటే ఆలోచన చేసింది. అది నామ, దాని పేరు. దానికి ఎటువంటి శరీరం అయితే నేను ఈ కోరికలు తీర్చుకోగలను అంది. దానికి ఆ వాసనలో నేను గడ్డి తినాలి అని కోరుకుందనుకో, నేను ఆవునో గేదెనో లేకపోతే ఎద్దునో అట్లా, అంటే నేనేం తినాలి అని నేను అక్కడ కోరుకుంటున్నాను నా సంకల్పంలో, అటువంటి శరీరం నాకు కావాలి. అంటే దాన్ని అనుసరించి నాకు శరీరాలు వస్తుంది. ఏమా జ్ఞాన క్రియ అనే మూడు కావాలి. నామ రూప క్రియ. నామరూప
క్రియ. క్రియ ఏమిటంటే నా శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం ఉంది కదా, ఆకాశంలో ఆకారం పురుగుగా ఉంది కానీ ఆకారం పొందలేదు. దీంట్లో గాలి రావాలి, దీంట్లో అగ్ని రావాలి. వాళ్ళకు ఆకాశంలో ఉంది, ఆకాశం పంచీకృతం కాలే. పంచీకృతం అంటే ఏమిటి? ఒకటి ఒకటి కలవలే, ఒకదానిలో ఒకటి కలవలే. వాటిని అపంచీకృత పంచమహాభూతాలు అంటారు. ఆ పంచమహాభూతాలన్నీ 5 భూతాలు విశ్వాంతరాళంలో ఉన్నాయి. విశ్వాంతరాళంలో అవన్నీ ఉన్నాయి. ఆ 5 భూతాలు విడివిడిగా ఉన్నాయి. వాటిని అందుకని అపంచీకృత మహాభూతాలు అవి. వాటిల్లో నుంచి ఎప్పుడైతే నేను సంకల్పం చేశానో, అనుభవించాలి అని కోరుకున్నా నామరూప క్రియలుగా. ఇప్పుడు జీవుడు వస్తున్నాడు, అక్కడ 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 జగత్తు వచ్చింది. జగత్ అంటే బ్రహ్మాండం వచ్చింది. నామరూప క్రియలుగా నేను రావాలంటే ఆకాశంలోంచి ఒక భాగం శరీరం కావాలి కదా. నామరూప క్రియ అంటే నాకు శరీరం కావాలి. ఇచ్ఛా జ్ఞాన క్రియ, ఇచ్ఛా జ్ఞాన క్రియల్లో ఇచ్ఛలో సత్వము, దీంట్లో రజస్సు, ప్రాణం రజస్సు, క్రియ శరీరంలో నా జ్ఞానేంద్రియ పంచకం. పురుష సూక్తంలో మీకు చెప్తాడు, బ్రాహ్మణోస్య ముఖమాసీత్. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. బ్రాహ్మణులు ఆ విరాట్ పురుషుడికి ముఖము, బాహు రాజన్య, చేతులు భుజాలు 2 క్షత్రియులు, గురు తదస్య తద్వైశ్య, ఊరులన్నీ వైశ్యులు. అంటే పరమాత్మే 4 కులాలను పెట్టి సృష్టించాడు. తప్పు, సృష్టించలేదు పరమాత్మ. ఆయనకి ఇదే పనే. కొంతమందిని బ్రాహ్మణులుగా సృష్టించి, కొంతమందిని వైశ్యులు చేసి, కొంతమందిని శూద్రులు చేసి, ఎందుకు అట్లా పచ్చిచ్చి పనులు చేస్తాడా? పరమాత్మ అసలు చేశాడా? ఇందులో ఇది ఆకారం పొందిందా? కాదుగా నాయన. విరాట్ పురుషుడు ఎప్పుడైతే వ్యష్టి పురుషుడు కాదలుచుకున్నాడో, పంచమహాభూతాలు ఎప్పుడైతే పంచీకృతమైనయో, పంచీకృతమైన అంటే ఇందులో ముక్క, ఇందులో ముక్క, ఇందులో ముక్క, 5 ముక్కలు కలుపుకొని మన శరీరం. అందుకే దీని పేరు పాంచభౌతిక దేహం. పాంచభౌతికం. భౌతికం అంటే 5 భూతములు మిక్స్ అయినాయి. అక్కడ మిక్స్ కావాలి, విడివిడిగా ఉన్నాయి. మిక్స్ అయినప్పుడు నా శరీరం వస్తుంది, మన శరీరాలు. ఏమ్మా, ఇందులో నుంచి బ్రాహ్మణోస్య ముఖమాసీత్. బ్రాహ్మణ అంటే అర్థం బ్రహ్మజ్ఞానం సంపాదించేటువంటి వాడు, జ్ఞానం గలవాడు, తెలివి గలవాడు అని అర్థం. తెలివి గలవాడు ఇక్కడి వరకు చూడండి. చెవులు, ముక్కులు, సెన్సర్ ఆర్గన్స్ ఎక్కడున్నాయి? వీళ్ళు బ్రాహ్మణులు. అర్థమైందా? మీ శరీరంలోనే ఈ పార్ట్ బ్రాహ్మణులు. ఇదివరకు మీకు బ్రాహ్మణులకు వేరే చెప్పారు. పురుష సూక్తం ఇట్లా చెప్పింది. మరి ఇక్కడి నుంచి నీకు ఏదన్నా బరువులు మొయ్యాలన్నా, నీ శరీరాన్ని కాపాడుకోవాలన్నా, నీకు భుజాలు కావాలరా. ఇదో క్షత్రియులు, వీళ్ళిద్దరూ క్షత్రియులురా. మరి నీ ఇంత శరీరాన్ని కూర్చోబెట్టాలంటే నీకు తొడలు కావాలరా, ఊరువులు కావాలి. ఇది లేకపోతే చూడండి, ఇంత ముద్దు శరీరం, తలకాయ ఇంత చిన్నది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత పెద్దదో చూడు. మొయ్యాలి, ఇది మొయ్యాలరా అంటే విరాట్ పురుషుడు ఎక్కడ? మరి ఈ మొత్తం కలిసి కాళ్ళు మొయ్యాలి కదా. ఇంత శరీరాన్ని బరువు ఎవరు మోస్తారు? అదే వీళ్ళన్నిటికీ ఏం చెయ్యాలన్నా, ఇక్కడికి నడిచిపోవాలన్నా, ఎక్కడన్నా కింద ఏదన్నా పడిందనుకో, కాలుతో ఇట్లా రుద్దుతావు. సేవ చేసేదేవుడు చేతితో చేస్తున్నాడా, కంటితో చేస్తున్నాడా? పురుష సూక్తం చదువుకుంటారా తెలుస్తుంది. మరి మనమేమనుకుంటున్నామంటే, నాదిని ఎప్పుడు నేననుకున్నానో
నాది, నేను కాదు. నేనుకు ఇది వ్యవహారం. నేనుకు కులాలు వీళ్ళు, నాదికి కులాలు. నాదికి కర్మని, గుణకర్మ విభాగ కర్మను బట్టి, వాడు చేసే కర్మను బట్టి వాడి కులం నిర్ణయిస్తున్నారు. నిజంగా కులం లేదు. వేదంలో కులాలు చెప్పలే. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. గుణ కర్మ విభాగ అట్లా అర్థం చేసుకున్నా ఇదే వస్తుంది. దాని గుణాన్ని బట్టి బ్రాహ్మణో శముఖమాసీత్. నీ జ్ఞానేంద్రియ పంచకమంతా బ్రాహ్మణులు. ఎవడికి జ్ఞానేంద్రియ పంచకం ఉంటే వాడు బ్రాహ్మణుడే. నాకు లేవండి, కళ్ళు లేవండి. కళ్ళు లేకపోతే నువ్వు బ్రాహ్మణుడు కాదు నాయన. రెక్కలు కూడా లేవండి, చేతులు లేవండి. ఎవరిని అంటారు చూడు, వాడి రెక్కల కష్టం రా ఇదంతా. అంటే ఏమిటి? రాజుగారు ఏం చేస్తారు? ఆయన శక్తితో సంపాదిస్తాడు ఈ రాజ్యాన్ని అంతా. అదిగో నీ రాజ్యం అది. ఆవిడ శరీరము, నీ శరీరంలోకి వచ్చేటప్పటికీ నామ రూప క్రియ. అదేమిటంటే మనస్సు, శరీరము, ప్రాణం. కదిలేది ప్రాణం. రజస్సు ప్రాణం. నీలో సత్వరజస్తమ గుణాలు 3 రావాలి కదా. 3 సత్వం నీ మనస్సు, రజస్సు నీ ప్రాణం, తమస్సు నీ శరీరం. అందుకే ఎప్పుడు మొద్దులాగా పడి ఉంటుంది. అర్థమైందా? దీన్ని గురించి రేపు ఇంకా కొంచెం చెప్తా. ఇంకా మీకు అర్థం కాలేదు అయినట్టే ఉంటుంది కాదు కదా. ఇవాళ ఏమర్థం కావాలంటే ఆకాశం ఆకారం పొందలేదు, పొందినట్టుగా కనిపిస్తుంది. ఈ ఖండమైనట్టుగా కనిపిస్తాయి మిగిలిన 4 భూతాలు. మిగిలిన 4 భూతాలు ముక్కలైనట్టు కనిపిస్తాయి. అందుకే అవి ఒరిజినల్ ఫామ్లోకి వెళ్ళిపోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయి. గాలి పీలిస్తే లోపల ఉండవే అంటే ఉండనంటుంది. ఆకాశం ఉన్నప్పుడు అది కూడా ఉండొచ్చు కదా. లోపలికి పోయిన ప్రతి పదార్థం ఏం చేస్తానంటుంది? బయటికి పోతానంటుంది. ఆకాశం బయటికి పోతాను అనదు. ఎందుకంటే అది కదలదు, అది ఆకారం పొందలే, ఇది పొందింది. మీ మీద మీరు అట్లా పరీక్షించుకోండి. సాధన అదే తెలుస్తుంది. ఏమ్మా రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవా